ఆదిరెడ్డిని 2024లో ఫస్ట్ గెస్ట్గా మేము ముందు తీసుకొచ్చాం. ఇలాంటి స్టోరీస్ అని ఉంటే అందరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి అడుగుతున్నా క్వశ్చన్. నాకు వేరే వాళ్ళ ముందు ఎమోషనల్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. సింధనూరు అనే ఊర్లో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉండి పరిస్థితి బాగాలేక సివిల్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీర్ యాక్టింగ్ చేస్తూ తార్ రోడ్ల దగ్గర బాధ నాది ఒకటే కదా, మా చెల్లెళ్ళు బ్లైండ్, మా చెల్లికి కనిపించదు, మా చెల్లి పెళ్లి చేసుకొని అంటుంది. ఫైనాన్షియల్గా బీభత్సమైన ప్రాబ్లమ్స్లో ఉంది, పీక్ ప్రాబ్లమ్స్. 11 లక్షల చిల్లర బ్యాంకులో లోన్స్ ఉన్నాయి మా నాన్నకి. నాకు పిల్లని ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు బ్రో. ఎందుకు సంపాదించట్లేదని మా అమ్మ సూసైడ్ చేసుకున్న ఇంటికి ఎవరైనా అంటే ఎందుకు సూసైడ్ చేసుకున్నదో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ఇంటికి మళ్ళీ కోడలు ఎవరైనా ఇవ్వాలనుకుంటారా? అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను. నాకు పెళ్లి తాటు మా ఇంట్లో లేదు, నాకు లేదు. ప్లస్ అప్పులు నేను అందరికీ ఏమి చెప్పలేని పొజిషన్. ఆ టైంలో వెనక ముందు ఆలోచించుకుంటే అంటే ఇంకా హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ ఆదిరెడ్డి. ఒక రివ్యూవర్గా తన కెరీర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ మీద రివ్యూస్ చెప్పుకుంటూ అదే బిగ్ బాస్ కంటెస్టెంట్గా వెళ్ళి టాప్ 5 వరకు నిలిచి ఈరోజు యూట్యూబ్లో వన్ ఆఫ్ ద టాప్ రివ్యూవర్స్గా నిలిచి అండ్ చాలామంది రివ్యూవర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచాడు. సో బిగ్ బాస్ హౌస్లో తన జర్నీ ఎలా అనిపించింది అండ్ అలాగే ఒక రివ్యూవర్గా ఒక యూట్యూబర్గా తన జర్నీ ఎలా ఉంది, అంటే ఈజీగా సక్సెస్ ఎవరికి రాదు, ఇంత సక్సెస్ రావడానికి బ్యాక్ సైడ్ ఉన్న స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా తన మాటలో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ 2024లో నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. సో ఈ గెస్ట్ తర్వాత నుంచి ఇంకా మంచి మంచి గెస్ట్లు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఆదిరెడ్డిని 2024లో ఫస్ట్ గెస్ట్గా మేము ముందు తీసుకొచ్చాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏది బ్రో ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ? ఫస్ట్ ఇంటర్వ్యూ 24లో ఫస్ట్ ఇంటర్వ్యూ. అంటే ఒక రివ్యూవర్గా సక్సెస్ అయ్యో, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా సక్సెస్ అయ్యో, బయటకు వచ్చిన తర్వాత ఒక సెలూన్ పెట్టి బిజినెస్లో సక్సెస్ అయ్యో, ఇల్లు కొనుక్కుంటున్నావు, కార్లు కొనుక్కుంటున్నావు, ఇంత సక్సెస్ స్టోరీ ఉంది కాబట్టి ఏదైనా లక్ ఉందేమో అని చెప్పేసి ఫస్ట్ గెస్ట్గా నేను కూర్చోబెట్టడం జరిగింది. లక్ కాదు బ్రో, యాక్చువల్గా నేను ఏది నమ్ముతానంటే ఆ లక్ కూడా యాక్చువల్గా ఏంటంటే నా లైఫ్ ఇది నేను చూసిన తర్వాత నేను నమ్మేది ఏంటంటే ప్రతి మనిషికి ఒక పర్టికులర్ టైం ఒక పాయింట్లో మనది టర్న్ అవుద్ది, ఆ తర్వాత ఎవడు ఆపలేడు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతావు, అతి చేష్టలు చేసావంటే మళ్ళీ డౌన్ అవుతావు. కానీ నాకు వచ్చిన పర్టికులర్ టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే బిగ్ బాస్ రివ్యూస్ చేయడం బ్రో. ఎంత కామెడీ బ్రో. జీవితంలో ఎవడైనా బిగ్ బాస్ షోని చూసి మళ్ళీ చెబితే దానివల్ల లైఫ్ సెటిల్ అయిపోద్దని ఊహించలేం. చాలామందికి సెటిల్ అయినాయి, నాకు మాత్రం షాకింగ్. మిగతా వాళ్ళందరికీ నాకు డిఫరెన్స్ ఏంటంటే అందరు లైఫ్లో సెటిల్ అవ్వచ్చు, నా లైఫ్ సెటిల్ అవ్వడమే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ లోపల పోయి వచ్చాను. అది చాలా మిరాకిల్. అది వెళ్ళి రావడం, అక్కడ సక్సెస్ అయ్యి రావడం. అక్కడ నాకు టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే హెవీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఆదిరెడ్డి. ఎంత ప్రాబ్లమ్స్ అంటే నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, చాలామంది యూత్ అసలు ఫేస్ చేస్తుండ్రు, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. అవి అనుకుంటే కొంతమంది కామెంట్లు అనొచ్చు, అబ్బా చాలామంది ఫేస్ చేసేయాలని. నా ప్రాబ్లమ్స్ నాకు భయంకరంగా ఎక్కువ, అంటే అందరికంటే ఎక్కువ అని చెప్పకూడదు కానీ చాలామంది ఫేస్ చేస్తుంటారు చూసారు. ఆ ప్రాబ్లమ్స్తో ఈక్వల్గా ఉంటాయి నా ప్రాబ్లమ్స్. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దగ్గర రావడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే 2018లో బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేశాను. అది కూడా ఎంత కామెడీగా స్టార్ట్ చేసినా బ్రో. 2018లో సీజన్ 2 అప్పుడు స్టార్ట్ చేశా. ఎంత కామెడీ అంటే నా ఫ్రెండ్ ఊరికి వీడియో పెడితే కామెడీగా ఓవర్ హుడీ వేసుకొని చేస్తుంటా. ఎంత పాత హుడీ అంటే ఆ పాత హుడీ వేసుకొని ఇట్లా పెట్టుకొని, అంటే నేనేదో పెద్ద తోపు అనే ఫీలింగ్తో చేస్తా ఉన్నాను ఇట్ట పవన్ కళ్యాణ్ స్టైల్లో. అది వైరల్ అయింది, అన్ని ఛానల్స్ పెట్టుకున్నారు. నా ఛానల్లో 100 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ 100 మంది సబ్స్క్రైబర్స్తో అది 8,000 వ్యూస్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మినిమం వ్యూస్ లేకుండా నా ఛానల్లో వీడియో లేదు బిగ్ బాస్ రిలేటెడ్. అది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. దానికి ముందు పడ్డ కష్టాలు కొన్ని చెప్తాను చూడండి. నేనదే లక్ అన్నా చూసారా, ఆ లక్ ఆ టైం ఉంది చూసారా, అది కలిసి వస్తే ఎవడు ఆపలేడు. నాకు కలిసి వచ్చిన పాయింట్ ఇది. దానికి ముందు 30 ఇయర్స్ బ్రో. నాకు ఈ ఇంటర్వ్యూలో నాకు తెలిసి నేనే మాట్లాడతాను ఎక్కువ, నాకు అట్లా అనిపిస్తుంది ఒక్కసారి. అందుకే నేను అడుగుదాం క్వశ్చన్స్ అంటే ముందే ఆన్సర్లు వచ్చేసి నేను ఇంటర్వ్యూస్ ఎవరైనా నేను ఎందుకు ఇవ్వనంటే నేను హార్ట్ఫుల్గా మాట్లాడేసి నాకు ఆనంద బాష్పాలు వచ్చేస్తాను. నా లైఫ్ జర్నీ గురించి నేను చూసుకుంటే యాడ్ నుంచి యాడికి వచ్చానని నాకు తెలియకుండా నాకు వేరే వాళ్ళ ముందు ఎమోషనల్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. నేను ఎమోషనల్ అయిపోతా. నాకు అలా అనిపిస్తుంది, ఎందుకంటే ఎన్ని పీక్ ప్రాబ్లమ్ చూసి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను నాయనని. ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్నాయి బ్రో. ఎవ్వడు ఆర్డినరీ పర్సన్ ఎవరైనా కంపేర్ చేసుకోవచ్చు. నాది ఇప్పుడు 2018లో 30 ఇయర్స్, 2018లో 30 కాదు, 2018లో నాకు 28 ఏమో. నా పెళ్ళి 8 30 ఇయర్స్. ఓకే. సో 30 ఇయర్స్ వరకు నేను 29 ఇయర్స్ వరకు నేను సెటిల్ అవ్వలేదు. సెటిల్ ఇన్ ద సెన్స్ ఏమీ లేదు నా లైఫ్లో. మా ఒక సింధనూరు అనే ఊరు ఉంటుంది, నేను ఇది ఎక్కడ చెప్పలా. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. కొన్ని నేను చెప్పలేను.
మరీ ఓవర్ డ్రామాటిక్గా ఉంటుంది నా లైఫ్ స్టోరీని కొన్ని చెప్పను, ఈరోజు కొన్ని చెప్పాలి. కానీ ఎందుకు చెప్పాలి అంటే ఆడియన్స్లో మీరు రివ్యూ స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని చూసి ఓకే ఇలా కూడా సంపాదించేసి డబ్బులు అని చెప్పి యూట్యూబ్లో చాలామంది రివ్యూ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళ లిమిట్లో వాళ్ళు సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి స్టోరీస్ అని వింటే అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి అడుగుతున్న క్వశ్చన్. సింధనూరు అనే ఊర్లో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యి ఉండి పరిస్థితి బాగాలేక సివిల్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీర్ యాక్టింగ్ చేస్తూ తార్ రోడ్ల దగ్గర ఇలా పెట్టి ఆ మీటర్ ఉంటుంది, ఓన్లీ సివిల్ ఇంజనీర్స్ కంపేర్ చేసుకోవచ్చు, వాళ్ళకి అర్థమవుతుంది ఎన్ని సెంటీమీటర్స్ తారు వచ్చిందని ఇటు చూడాలి ఉంగి. అది చేసేవాడు నేను. మొత్తం నల్లగా అయిపోయి తార్ రోడ్డు ఇక్కడ 13,000 14,000 ఇచ్చేవాళ్ళు. అక్కడ పని చేస్తున్నప్పుడు అక్కడ చిన్న రూమ్ ఇస్తారు మాకు. ఆ రూమ్లో ఉన్నప్పుడు మా నాన్న ఒకరోజు కాల్ చేసిండు, బాధపడతా. అప్పుడు పోయి పొజిషన్ చాలా బ్యాడ్గా ఉండేది అనమాట. ఎట్టొక్కటి చేసుకోరా, సెటిల్ అవ్వరా, నువ్వు నీది ఒకటే నాకు బాధ. ఎందుకంటే బాధ నాది ఒకటే కాదు, మా చెల్లెళ్ళు బ్లైండ్, మా చెల్లికి కనిపించదు, మా చెల్లి పెళ్లి చేసుకొని అంటుంటుంది, అదొక పక్క మా నాన్నకి బాధ ఉంది. ప్లస్ మా మదర్ సూసైడ్ చేసుకొని చనిపోయి ఉన్నారు, అదొక బాధ ఉంది. ఫైనాన్షియల్గా బీభత్సమైన ప్రాబ్లమ్స్లో ఉంది, పీక్ ప్రాబ్లమ్స్. 11 లక్షల చిల్లర బ్యాంకులో లోన్స్ ఉన్నాయి మా నాన్నకి. నాకు తెలుసు, నేను రాజకీయాలు పెద్ద కాన్సన్ట్రేట్ చేయను, కానీ ప్రతిసారి ఎలక్షన్లకు ముందు ప్రతిసారి దేవుని మొక్కునేది తెలుసు. ఒకప్పుడు మా నాన్న మా అకౌంట్లో అదే మా లోన్స్ ఏదైతే ఉంటాయో చూసారు, అగ్రికల్చర్ లోన్స్, అవి వెళ్ళిపోవాలా, అది ఎవడు హామీ ఇస్తే వాళ్ళు గెలవాలని కోరుకునేది. చాలా మంది ఇచ్చారు అట్లాంటి హామీలు. ఈసారి అగ్రికల్చర్ లోన్స్ మొత్తం పోతాయి, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చింది, అన్ని ఈ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ గవర్నమెంట్ ఇచ్చింది. ప్రతిసారి నేను ఎవరికి హామీ ఇస్తే వాళ్ళు గెలవాలనుకున్నాను. అంటే నాకు లైఫ్లో ఇంకేం గోల్స్ ఉండేది బ్రో. నా లోన్స్ క్లియర్ అయిపోతే మా నాన్న హ్యాపీ, నేను హ్యాపీ అనుకున్నాను. అలా మా నాన్న ఆ రోజు సింధనూరు దగ్గర ఫోన్ చేసినప్పుడు బాధపడతా మాట్లాడాడు, అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు నుంచి మళ్ళీ ఆ 30 ఏళ్ళు అని చెప్పేసి పెళ్ళి అయ్యే రోజు వరకు నాకు పిల్లని ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు బ్రో. అంటే ఇంకా నా పెళ్లి గురించి టాకే వచ్చేది లేదు మా ఇంట్లో. ఎందుకు సంపాదించట్లేదన్నా, లేకపోతే నేను అప్పుడు ఎంత బ్రో 48 కేజీలు వెయిట్ ఉండేవాడిని, 50 కేజీలు నా హైట్ ఇంతే ఉండదు, 6.3, 48 కేజీల వెయిట్తో మా అమ్మ సూసైడ్ చేసుకున్న ఇంటికి ఎవరైనా అంటే ఎందుకు సూసైడ్ చేసుకున్నదో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ఇంటికి మళ్ళీ కోడలు ఎవరైనా ఇవ్వాలనుకుంటారా. ప్లస్ మా ఇంట్లో మా చెల్లెలు అలాగే ఉంది, ఒక పర్సన్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉండే ఇంటికి ఎవరు ఇవ్వాలనుకోరు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నాకు పెళ్లి తాట మా ఇంట్లో లేదు, నాకు లేదు. ప్లస్ అప్పులు నేను అందరికీ తెలుసు. ఆ పొజిషన్ నుంచి 30s నాకు ఎలా ఉన్నాడు చూడు, నా పెళ్లి కాలేదు. ఎవరికైనా ఒక పర్సన్కి ఎలా ఉంటుంది బ్రో, జాబ్ లేదు, పెళ్లి కాలేదు, అందరూ అడుగుతారు. మన ఫ్రెండ్స్కి మన ఫైనాన్షియల్ ఇదేంది తెలీదు. మన బయటికి ఫ్రెండ్స్కి ఏమంటారు, ఫోన్ చేసి ఏమమ్మా ఎప్పుడు పెళ్ళి అంటారు. మనం ఏం చెప్పలేము, ఏం చేస్తున్నారు అంటారు, ఏమి చెప్పలేని పొజిషన్. ఆ టైంలో వెనక ముందు ఆలోచించుకుంటే అంటే ఇంకా లిటరల్గా ఆ పొజిషన్ ఎట్లా ఉందంటే నిల్ అనమాట బ్రెయిన్లో. అంటే మనకు ఆలోచించడానికి కూడా ఎట పోతే అట్ట వదిలేసిన, మొత్తం ఫ్రీగా వదిలేయబట్టే బిగ్ బాస్ రివ్యూ చేసిన కామెడీగా. అంటే నీకు ఒక టైం వస్తుంది బ్రో, నేను కాన్సన్ట్రేట్ చేసి నా లైఫ్ నా కెరీర్ టర్న్ అవ్వాల, నోటుకు వచ్చినట్టు వదిలేస్తే కెరీర్ ఒక మలుపుకి వచ్చింది. అలా కామెడీగా చేసిన బిగ్ బాస్ రివ్యూస్. ఆ తర్వాత నాకు తెలియదు అసలు బిగ్ బాస్ రివ్యూస్ చేస్తే డబ్బులు వస్తాయని కూడా. 30,000 సబ్స్క్రైబర్స్ ఎంత మానిటైజ్ చేశారు, అప్పటి నుంచి డబ్బులు స్టార్ట్ అయింది. 70,000 రూపీస్ ఫస్ట్ ఇయర్ నాకు వచ్చిన రెవెన్యూ. 70,000 రూపీస్ వస్తే మా అక్క నాతో అనేది భయంకరమైన ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. మా అక్క కూడా దగ్గరుండి ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఫుడ్ పెట్టి వాళ్ళ ఇంట్లో నన్ను బాగా చూసుకుంటున్నాను ఉండేవాళ్ళు. మా అమ్మ చనిపోయిన తర్వాత 70,000 వచ్చిన మా అక్క కాల్ చేసి ఏమన్నా తెలుసా, అమ్మయ్య ఇంకొక 1.5 లక్ష 2 లక్షలు చేసుకోరా మొత్తం, నీకు ఎట్ట కూడా పెళ్లి చేద్దాం, ఆ 2 లక్షలు ఇంకొక లక్ష ఎట్లా కూడా అప్పు చేసి నీ పెళ్ళి అయితే బాగుంటుందని అని. మా అక్క కూడా హోప్ వచ్చింది, 70,000 సంపాదించినని. అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ లాస్ట్ బిగ్ బాస్ రివ్యూస్లో ఒక మంత్కి 39 లక్షలు, మీరు ఆల్రెడీ చూసుంటారు, అక్కడ దాకా వచ్చింది. నేను ఈ వీడియోలో ఇవి చెప్పేది పొగరుగా చెప్పట్లేదు బ్రో. కొంతమంది జెన్యూన్గా చెప్తున్నాను, కొంతమంది ఫ్యామిలీస్ కానీ, కొంతమంది ఫ్యామిలీస్లో ఉండే పేరెంట్స్ కానీ స్ట్రగుల్ని తీసుకోలేక సూసైడ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్కి మా మదర్కి పీక్ ప్రాబ్లమ్స్. మా ఇంట్లో అందరికీ ఏంటంటే ఆస్తులు ఉండేవి బ్రో. ఆస్తులు ఎలాంటి ఆస్తులు, మెట్ట ప్రాంతం అది. ఆస్తులు అయితే ఉంటాయి చెప్పుకోవడానికి, 8 ఎకరాలు 9 ఎకరాలు 10 ఎకరాలు అంటారు, కానీ అవి ఎవడు కొండవు దాంట్లో పంటలు పండవు. ప్లస్ పల్లెటూరులో ఉండేవాడు పీక్ ప్రాబ్లమ్స్ వచ్చినా అవి అమ్మడు. దానివల్ల ఆస్తులు కొంచెం ఉన్నప్పటికి కూడా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేవి. చేతిలో డబ్బులు ఉండేది లేదు. బర్రెలు ఉంటాయి, బర్రెలు మొత్తం మా అమ్మాయి చూసుకుంటుంది. గడ్డి మోపులు తెచ్చేది మా అమ్మాయి, వ్యవసాయం చేసేది మా అమ్మాయి, నిమ్మతోట ఉండేది, అది కూడా పోయిందిలే. అక్కడికి పోయేది మా అమ్మాయి, మాకు వండి పెట్టేది మా అమ్మాయి, 4 పిల్లకాయలని. అన్నీ చూసుకునేసరికి మా అమ్మకి బాగా, మా అమ్మ కూడా హైట్ ఎక్కువ, సన్నంగా ఉండేది. అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఒకసారి హోటల్ ఉండేది మాకు. ఎంత ప్రాబ్లమ్స్ అంటే ఒకసారి ఊహించుకుంటేనే అంటే నేను పేరెంట్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో మా అమ్మ అనిపిస్తుంది. మా వైఫ్ని చూసిన తర్వాత హోటల్ ఉండేది, చిన్న హోటల్, ఊర్లో రేకుల షెడ్ వేసి ఒక హోటల్, మా సొంత ప్లేసే కాబట్టి అక్కడ పెట్టాము. బోండాలు, ఇడ్లీలు,
పూరీలు అన్నీ చేసి మా అమ్మాయి పెట్టి మా అమ్మాయి వండి అందరికీ పెడతా ఉండేది, అవే డబ్బులు వస్తూ ఉండేవి. అప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం. ఆ టైంలో ఆ హోటల్ పెట్టిన టైంలో మాది మంచి సక్సెస్లో ఉండింది. ఓకే, కొంచెం డబ్బులు చూస్తున్నాం. ఆ టైంలో నేను బీటెక్ జాయిన్ అవుతూ ఉండేది. జాయిన్ అయ్యి బీటెక్ కాలేజీకి పోయే ముందు రోజు మండలు తుడిచేది, ప్యాకెట్లు కట్టేది. నాకు ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉంటుంది బ్రో? బిల్డప్ ఇవ్వాలని ఎవరికి ఉంటుంది? మిడిల్ క్లాస్ పర్సన్ బిల్డప్ ఇస్తాం. బీటెక్ స్టూడెంట్ అంటే ఏమనిపిస్తుంది? సో బిల్డప్ ముందు అనుకునే వాళ్ళం. ఆ ప్యాకెట్లు కట్టుకుంటా అవి క్లీన్ చేసుకుంటూ ఉండేది. ఆ టైంలో మా అమ్మకు ఒకరోజు నేను పూరి చేస్తా, పూరి బాండలు మొత్తం కాలం మీద పడిపోయింది. వేడి ఆయిల్ డైరెక్ట్ పూరీలు చేస్తూ ఉంది, అది స్లిప్ అయి పడిపోతే ఆ పడ్డ కాళ్ళంతా కాలిపోయింది, ఎగిరొచ్చి ముఖం మీద అంతా పడ్డాయి. మొత్తం ముఖం కాలింది, కాలు కాలి. మా అమ్మ ఆల్మోస్ట్ 3-4 నెలలు బెడ్ రెడ్. అక్కడి నుంచి అంటే ఆ రోజు నుంచి మా అమ్మకి మొత్తం టర్న్ అయింది. అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ ఉన్నాయి, లోన్స్ ఏమి ఎక్కువ ఉన్నాయి, మా చెల్లెళ్ళు ఒక బాధ, ప్లస్ మా నాన్న పెద్దగా వర్క్ చేయడు, నాదొక బాధ, నాకు జాబ్ లేదు, ఇవన్నీ బాధలు పెట్టుకొని ఆ టైంలో మా అమ్మ ఏమనిపిస్తుందంటే ఈ పెయిన్స్ ఎక్కువ ఉండేవి, బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేది, ఈ ఆయిల్ పడ్డ మంటలు ఎప్పుడు ఉండేవి. దానివల్ల సడన్గా ఒకరోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అది ఎందుకు చచ్చిపోయింది, ఏమి రీజన్స్ అనేది తెలియదు. మాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు బ్యాక్ పెయిన్ అంటూ ఉంటుంది, ఈ మంటలు అంటూ ఉంటుంది, పరిస్థితులు బాగాలేవు, అప్పులు ఎట చేయాలనేది. ఎందుకంటే మా అమ్మ ఒక్కటే కష్టపడుతూ ఉంటుంది. అవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది బాత్రూమ్కి వెళ్ళి. అది కూడా నార్మల్. ఆ రోజు కూడా లాస్ట్ ఫుడ్ తినింది నేనే. గోంగూర పచ్చడి నాకు ఎప్పటికీ గుర్తుంది. అంటే మన బెల్ల పెట్టుండదు తెలుసాను. ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతా. ఆ రోజు కూడా నాకు ఇప్పటికి గుర్తు. ఏంది మా ఈరోజు కూర అంటే పచ్చడి రానిది. పచ్చడితో ఏంది అంటే మా ఇది సరే పెట్ట 2 ముద్దలు తిని నేను తినలేను, తిను. మన బిహేవియర్ అట్లా ఉంటుంది. బిల్డప్ ఇస్తుంటాం కదా, ఇసిరేసేది ప్లేట్లు, అదే విధంగా ఉండేది. అక్కడ పెట్టేస్తే మా అమ్మాయి లాస్ట్లో సరే నేను తింటలేపు అన్నది పెట్టేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా. రోజు ఆడే పడుకునేది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారు. అప్పటి నుంచి నాకు దొంగలంటే భయం మా ఇంట్లో పడుకున్నాను. అక్కడికి వెళ్తే నేను వేరే ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతున్నా 11-11 టైంలో. నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి మా ఇంట్లో నుంచి నాన్ స్టాప్గా. కట్ చేస్తా ఉన్నా, మనకి ఓవరు కట్ చేస్తున్నా. ఒక టైంలో ఏక ఫోన్ చేస్తానంటే ఇంటికి అడిగినా అన్నాడు. మర్చిపోయి నేను ఫోన్ ఎత్తకపోతే నా ఫ్రెండ్ లోపల ఇంట్లో ఉన్నాడు. వాడికి ఫోన్ చేసి అది ఏంటి ఫోన్ ఎత్తట్లేదు, ఒకసారి ఇంటికి రమ్మని రాను. వాళ్ళకి మా అమ్మ చచ్చిపోయిన విషయం చెప్పేశారు. అలా చెప్పేశారు. నేను బయట ఫోన్ మాట్లాడుతున్నా నైస్గా. వాడు పప్పు తిన్న అన్నంతో వచ్చిండు బయటికి వచ్చి, మామ మీ ఇంటి దాకా పెద్ద మామ అన్నాడు. నువ్వు పోయి రాపరా, మీ అన్నతో నాకు పని ఉందంటే నువ్వు పోయి రాపరా. వాడు ఏమనంటే ఎక్స్ట్రా చెప్పుడు రామమ్మ అనేసరికి సరే అని నేను ఫోన్ పెట్టకుండా మధ్యలో కూర్చొని బైక్లో మాట్లాడుతూ ఉన్నా. వాడులా మామ ఫోన్ పెట్టు అన్నాడు. ఫోన్ పెట్టి అన్నాడు. పెట్టేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు నా వెనక కూర్చోన్నాడు, నేను మధ్యలో ఉంటే వాడు చెయ్యి నా మీద వేస్తుంటే వాడు అన్నం పప్పు అంతా ఉంది. రే హరీష్ ఇటు చెయ్యి కూడా కడుక్కోవాలంటున్నా. రే మనకేం తెలియదు కదా, ఇటు చెయ్యి కూడా కడుక్కోలే ముండనాయుడు అంటా ఉన్నా. మర్చిపోయిన అమ్మ అంటాడు. పోతే మా అమ్మ మా ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు. ఏంది వీళ్ళందరూ ఈ టైంలో ఉంటే ఏమన్నా గొడవ అయింది ఇంట్లో, ఎందుకు ఏంటి అసలు. పోగానే మా అమ్మని బయటికి తెచ్చున్నారు, గుండెల మీద వస్తూ ఉన్నారు. అబ్బా నాకు అంటే నేనేమన్నా బతుకుంది అనుకున్నా. ఎంత అప్పుడు ఇంకా వెంటనే చూడగానే చచ్చిపోయింది. నేను మిద్ది మీద పోయి బీభత్సంగా ఏడ్చిపోవడానికి ఆ రోజు నుంచి దాదాపు 1 మంత్ నేను ఫుల్ స్ట్రగుల్ అయిపోయినా. యాక్చువల్గా నేను బాధపడ్ను. అమ్మ నేను ఎమోషనల్ అయిపోతా స్వామి నిజంగానే. యాక్చువల్గా నేను బాధపడ్ను. ఆ టైంలో నా బాధ అంటే తెలిసింది. అంటే వెరీ రెక్లెస్ క్యాండిడేట్ బ్రో. అంటే రెక్లెస్ అంటే మనకి ప్రేమ ఉంటుంది. చాలా మంది పిల్లకాయల దగ్గర యూత్ దగ్గర ఉండేది ఇదే, అమ్మన్న నాన్న ఇష్టమే, తెలియకుండా కోపాలు ఎవరు మీద చూపించలేక ఇంట్లో సిరీస్లు కొడతా ఉంటారు ప్లేట్లు. నేనంతే, పప్పుచారు అంటే ఇష్టం, పప్పుచారు చేయకపోతే నేను ప్లేట్ ఇస్తుండేది, ఏంది కూరలు ఎప్పుడు ఇదేనని. పరిస్థితులు బాగాలేవు, అది మనకు తెలిసినా కూడా బిల్డప్ ఇస్తుంటాం. ఆ సిచ్యువేషన్ అప్పుడు నాకు అన్నీ గుర్తొస్తుంది, ఎంత ఓవర్ చేసాము రా అని. కానీ నిజంగా చెప్తున్నా బ్రో, మా అమ్మ చనిపోయే ముందు 2 months 2-3 months మా అమ్మని భయంకరంగా అర్థం చేసుకుంటాను. చెప్పిన ప్రతి మాట వినేవాడిని. ఎందుకో మా అమ్మ భయంకర స్ట్రగుల్ అవుతుంది నాకు అర్థమైంది. అక్కడ ఒక టైం వస్తుంది చూస్తారా, మనం కూడా ఎంత ఎదవైనా అర్థం చేసుకుంటాడు. ఆ పక్కలో నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఆ టైంలో నేను మళ్ళీ అర్థం చేసుకునేది బ్రో. చిన్న మాట, ఒకప్పుడు నేను రోడ్లో పేరాపర్ వచ్చినాడు అంటే నేను పంపము అనేవాడిని. అలాంటిది ఒక మాట చెప్పిన వెంటనే వెళ్ళేవాడిని. మా అమ్మకి భలే నేను ఒక్కని ఎంత బాగా వింటున్నాడు అనే ఫీలింగ్లో ఉండేది. కానీ సడన్గా చేసుకునేసరికి మాకు ఎవ్వరికి అర్థం కాలేదు. అది ఎట్లా అంటే బాత్రూము రేకులు బాత్రూము. మా అమ్మ 5.7 5.8 ఉంటుంది, ఆ ఎత్తు 5.9 ఉంటుంది అంతే ఆ బాత్రూమ్. అంటే మనిషి ఊరేసుకొని ఏలాడాలంటే కాలు తగులుతుంటాయి. ఎలా ఎంత ఇబ్బంది పడి ఊరేసుకున్నదని మాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత పెయిన్ ఉంటే బాధపడద్దని. ఈ సుత్తి అంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే సుత్తి కాదు, చాలా మందికి ఇది ధైర్యాన్ని ఇవ్వాలి నాకు. ఆ పొజిషన్ నుంచి మా అమ్మ
లైఫ్ మారదులే ఇంకా నా జీవితమే ఇంతే అనుకుని సూసైడ్ చేసుకుంటే అంటే మీరు ఇంకా నేను ఇంకా నా లైఫ్ మారదు అనుకుంటే నేను ఇప్పుడు 20 మంది లైఫ్లు మారుస్తున్నా. నేను సెలూన్ పెట్టి నా సెలూన్లో 20 మంది పనిచేస్తున్నారు, నా చుట్టూ 5-6 మంది ఉంటారు, వాళ్ళ లైఫ్లు నేను చూసుకుంటూ ఉంటాను. ఇన్ని లైఫ్లు నేను మారుస్తుంటే మా అమ్మ లైఫ్ మార్చలేను అనుకున్నది. హోప్లెస్గా అయిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఇంకా ఆనందం ఉంటుంది. అదే మా మదరు సూసైడ్ చేసుకోకుండా ఎదిరించి పోరాడి ఇక్కడ దాకా ఉండుంటే ఈరోజు మా మదర్ ఉన్నప్పుడు నా సక్సెస్ ఇంకా ఎక్కువ ఉండేది కూడా, ఆనందంలో ఇంకా హ్యాపీగా ఉండదు. ఇప్పుడు మేము వీడియో చేస్తున్నాం, మా అమ్మ మదర్ కూడా మా వీడియోస్లో ఉండుంటే ఇంకా ఎంత బాగుంటుంది. ఇవన్నీ ఆలోచించుకుంటుంటే నాకు అనిపిస్తుంది, ఒరే నాయన సూసైడ్ ఎందుకు చేసుకుంటారో, నా లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు టర్నింగ్ పాయింట్ ఉండదు, హ్యూజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా అమ్మ సూసైడ్ చేసుకున్నది. నా లైఫ్ ఈరోజు ఎట్టుంది, ఏ రకంగా ఉంది. మా ఊర్లో ఇంకొక ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ కూడా అడగ, నాకు మా ఊర్లో చిన్న ఎగ్జాంపుల్ చూడండి లైఫ్ మారడానికి. నేను జస్ట్ ఒక ఇంగ్లీష్ మాట మాట్లాడితే యా అన్నా ఒకరి ముందు, ఏదో అడిగితే యా అంటే మేము కానీ మెతుకులేదు కానీ ఇంగ్లీష్లో నీకు అన్నారు. నేను 10th చదివేటప్పుడు ఆ పొజిషన్ అట్లుండేది మాకు. ఆ రోజు నుంచి నా దగ్గర అప్పు తీసుకుని 10,000 ఎగ్గొట్టారు. అది అక్కడ దాకా వచ్చి ఇవన్నీ మా అమ్మ జోలు అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎట్ట బ్రో, పల్లెటూరు ఆడవాళ్ళకి ఎట్ట, మా కొడుకు 30,000 శాలరీ అయితే 50 చెప్పుకుంటారు, అదే వాళ్ళకి ఆనందం. ఇవన్నీ మా అమ్మ చూడలేకపోయింది. ప్లస్ బంగారం ఉండేది లేదు, ఏ పెళ్ళిళ్ళకి పోయినా మా అత్తోళ్ళ దగ్గర తీసుకుని పోయేది. ఆ పొజిషన్ నుంచి ఈరోజు ఏమైనా కొనిచ్చే పొజిషన్ చూడలేకపోయింది. అందుకని ఆవేశపడకూడదు మనిషి. ప్రతి ఒక్కడికి నేనే సక్సెస్ అయినా బ్రో, నా దగ్గర టాలెంట్ లేదు, నేను జెన్యున్గా ఒప్పుకున్నా, నా దగ్గర ఏ టాలెంట్ లేదు, మాట్లాడతా అంతే, ఏది హార్ట్ఫుల్గా మాట్లాడతా, ఏది అనిపిస్తే అది మాట్లాడతా. టాలెంట్ లేని నేనే పెద్దగా చదివాను కూడా కాదు, ఓకే ఏదో వచ్చాయి. అలాంటి పర్సన్ నేనే సక్సెస్ అయిపోయి నా లైఫ్ మా ఫ్యామిలీ లైఫ్ మార్చేస్తే ఎంతోమంది బీభత్సమైన టాలెంట్ ఉంటుంది, వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలా, వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి, నాకు అర్థం కాలే. నువ్వు వెయిట్ చేయి. బిగ్ బాస్, తుప్పాస్ బిగ్ బాస్, చాలా మంది ఆ షోని తిట్టుకుంటూ ఉంటారు, ఇప్పుడు తెలియదు ఉంది అది ఒక షోనా అంటారు. ఇన్ని చెప్తుంటే ఆ షో ఒక లైఫ్ మార్చింది, ఒక ఫ్యామిలీ లైఫ్ మార్చింది, మా తరాన్ని మార్చింది. ఇక్కడ నుంచి మా తరం స్టార్ట్ అయిపోద్ది, మా ఒక జనరేషన్ మార్చినట్టే. దాంతోపాటు నా చుట్టూ ఉండే ఒక 20 మంది బతుకుతున్నారు. దీంట్లోనే కెరీర్ ఎత్తుకోగలిగిన టైం వస్తే, అన్ని కలిసి వస్తే, అలాంటిది వేరే వాళ్ళు ఎందుకు ఎత్తుకోలేరు, చదువుకొని బాగా చదువుకున్న వాళ్ళు. సో నేను ఈ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడొచ్చినా నేను ఈ పాయింట్ నా జీవితం మొత్తం చెప్తా ఉంటా, సూసైడ్లు చేసుకోవద్దు. ఏ లైఫ్ ఏ టైంలో నీకు రోడ్డు మీద 1 కోటి రూపాయలు దొరుకుతుందో తెలియదు. నీకు ఏ పిల్ల నిన్ను నచ్చి ఆ పిల్లకి 100 కోట్ల రూపాయలు నీకు తెలియదు. నీకు ఎక్కడైనా చేంజ్ అయిపోవచ్చు, నీ లైఫ్ మొత్తం డిజాస్టర్ నుంచి హై క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ హోప్ ఉంచుకోండి, ఎవడు చచ్చిపోవద్దు. నీకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తే, నీకు అసలు నీ పరిస్థితి బాగాలేదంటే, ఆకలితో చచ్చిపోయి కావాలంటే ఇది వెయిట్ చేయి లాస్ట్ రోజు దాకా ఏది దొరకపోవచ్చు, నువ్వు ఎట్టగా చచ్చిపోతావు. అంటే నీకు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు తట్టుకోలేకపోతే అది ఆటోమేటిక్గా అయిపోద్ది, చచ్చిపోవద్దు. అది నేను అనుకునేది. ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ దాకా వచ్చి చూసారా, నేను ప్రతిసారి చాలామందికి చెప్పేది అంటే, నేను నా ప్రాబ్లమ్స్ ప్రతిసారి చెప్తుంటా. ఎందుకు తెలుసా, నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది నేను చెప్పట్లా, నేను డైరెక్ట్గా చెప్పే కదా 39 లక్షలు ఒక నెలలో వచ్చినాయి, నాకు ప్రాబ్లం లేవు, సింపతి కాదు ఇది. నాకు ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు లేవని చెప్తున్నా. ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది, జనాలు చూసేవాళ్ళకి అనే ఉద్దేశంతో చెప్తుంటా. ఎందుకంటే చూసేవాడికి ఒకటి, పోనీ వాడి పొజిషన్ ఆ రోజు ఇంత బ్యాడ్ అంటారా, మంది అంత బ్యాడ్ కూడా లేదు. ఇప్పుడు ఆడి లైఫ్ మారింది, మన లైఫ్ ఎందుకు మారదురా, ఎందుకు మనం చచ్చిపోవాలనే ఆ హోప్ రావాలి జనాలలో. సూసైడ్ చేసుకునే అంత ఎదవలు లేరు. మా అమ్మని ఇప్పటికీ మా ఊర్లో తిడతారు, పోతే ఆ రోజు సూసైడ్ ఆ పిల్ల ఆ ఎదవగా పోతే అట్లా చచ్చిపోకుండా ఈ రోజు బంగారం ఉండి కదనే ఆవేశపడి ఆ పిల్ల అటు చేసుకుంది కానీ అని మమ్మల్ని తిట్టా ఉంటారు అందరూ. అంతే కదా, చాలా ఇది బ్రో ఇవన్నీ. కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, 28 సంవత్సరాలకి ఒక రూట్ ఎంచుకుని సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఇన్ని రూట్స్ ఉండగా, అంటే రివ్యూస్ చెప్పాలి అని థాట్ వస్తే సినిమాల మీద చెప్పొచ్చు, పొలిటికల్గా చెప్పొచ్చు. అప్పటికి పొలిటికల్ రివ్యూస్, సినిమా రివ్యూస్ ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇవేం కాదని బిగ్ బాస్ అనే షో మీద ఫస్ట్ టైం రివ్యూ చెప్పింది మీరే అనుకుంటా తెలుగు. అంతకుముందు నేను అది కూడా నేను చెప్తాను కదా, అంతకుముందు దిస్ ఈజ్ ఫనీ అని ఉంటాడు. దిస్ ఈజ్ ఫనీ అతను చూసి నేను రివ్యూ స్టార్ట్ చేసింది. అతను ఏదో లైవ్ చేస్తూ ఉంటే నాకు 3-4 వేల మంది చూస్తాం, అది చూసి ఇతను ఎవరు స్వామి ఇంతమంది ఫ్యాన్స్ అనుకుని కామెడీగా మా ఫ్రెండ్తో చెప్తాను, ఇతను ఎవరు ఆయన కూడా బిగ్ బాస్ రివ్యూ చేసావు. మా ఫ్రెండ్తో అన్న ఇతను వీడియోలు ఏందని ఇంతమంది చూస్తున్నాయంటే, మామూలుగా అంటగా వాడేందన్న చేసేదే మనం చేయలేమా, వాడు బిల్డప్కి మావాడు నువ్వు కూడా చేయన్నా అని చెప్పి వీడియో పెట్టా చేసిన, అది సక్సెస్ అయింది, ఆ నుంచి వచ్చింది. నేను చెప్పింది అదే బ్రో, విషయం కాదు, తెలియకుండా నీకు ఒకటి వస్తుంది ఆ టైము. నాకు వచ్చింది అంతే, నా టాలెంట్ కాదు. అందుకని చెప్తాను, ఎవరికైనా ఒక టైం వస్తుంది. సో బిగ్ బాస్ రివ్యూస్ ఎందుకు చేసిన అంటే, నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసిన రైతుల గురించి వీడియోలు, రైతుల లాసులు కష్టాలు ఏంది, మీరేమో రైతులు అంటుంటే మీరు శ్రీరెడ్డి ఆవిడ వీడియోలు ఎక్కువ వేసుకుంటున్నారు, ఇంటర్వ్యూలు ఆవిడే వస్తున్నాయి, అప్పుడు ఫేమస్ ఆవిడ, ప్రతి ఒక్కటి కాంట్రవర్షియల్ భలే ఉండేది వ్యూస్. అట్లా ఉన్నారు, రైతులు ఊరు పట్టించుకోలేదని ఆ వీడియోలు చేస్తే ఊరు చూసేదిలే, బిగ్ బాస్ గురించి చూడగానే అందరూ చూసారు. ఇంకా అందుకని బిగ్ బాస్ చేస్తాం. ఇప్పుడు ఏది వస్తే అదే చేస్తాం, డబ్బులు వస్తే ఏం తెలియదు. తర్వాత వచ్చినాయి 70,000 వచ్చినాయి, నెక్స్ట్ ఇయర్ 1,80,000 వచ్చినాయి, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ వచ్చింది, ఆ తర్వాత ఇంకొక ఎక్కువ వచ్చింది, తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాం, తర్వాత ఇక్కడ వచ్చాం.
ఆ టైంలో రైతులకి సపోర్ట్గా వీడియోస్ చేసి ఈరోజు రైతు బిడ్డకి సపోర్ట్ చేసావు బ్రో. అట్లేం కాదు బ్రో, అట్లే అనుకోవచ్చేమో. కానీ రైతు బిడ్డకి సపోర్ట్ అంటే బ్రో ఒక్కటి చెప్తా, రైతు బిడ్డ అయినా ఇంకొకరి బిడ్డ అయినా డాక్టర్ అయినా ఎవరైనా ఆడ ఆడితేనే సపోర్ట్ చేస్తారు బ్రో జనాలు. జనాలు తంగలు కాదు, ఖచ్చితంగా ఆట ఏదో పాయింట్లో నచ్చితేనే సపోర్ట్ చేస్తారు. నచ్చకుండా అసలు ఓటు వేయాలంటే హాట్స్టార్ ఓపెన్ చేసి ఎవరికి ఓపిక ఉండదు. నేను మాత్రం నాకు అనిపించిందే చెప్తా, నాకు అనిపించినట్టు నాకు నిజంగా జెన్యూన్గా ప్రశాంత్ నాలాగే నాకేమనిపించిందంటే ఒక నార్మల్ పర్సన్ నుండి వెళ్ళి అక్కడ ఆడడం చాలా కష్టం బ్రో. నువ్వు కూడా ఫ్యూచర్లో ఎప్పుడో వెళ్తామని అనుకుంటున్నా, వెళ్ళినప్పుడు చూస్తావు చాలా భయంకరమైన టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి అక్కడ. తెలియకుండా ఈజీగా అనిపిస్తుంది, అమ్మాయి ఏంద్రా ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు, ఆడల ముందు గుడ్లు మార్చుకోవాలా, ఇవన్నీ చాలా ఇబ్బంది. ఏంది బ్రో పొల్దోముకుంటుంది ఆడల ముందు, ఎంత గలీజ్గా ఉంటుంది. అమ్మాయిలు అందరూ అందంగా ఉండే వాళ్ళు ఉంటారు, ఈడ వాళ్ళ ముందు పొల్దోముకుంటా ఉండాలి. అది చూడడానికి గలీజ్గా ఉంటుంది, ఏడంతా కారుకుంటా ఆ పొల్దోముకోవడం, వాళ్ళ ముందు టవల్స్ కట్టుకోవడం చాలా ఇబ్బంది. అలాంటి సిచ్యువేషన్స్ని ఒక నార్మల్ పల్లెటూరు నుంచి వచ్చిన వాడు ట్యాకిల్ చేయడం చాలా కష్టం. నన్ను ప్రశాంత్లో చూసుకున్నాను, ప్రశాంత్ కూడా అదే సిచ్యువేషన్ ఉన్నది, చాలా ఇన్ఫీరియారిటీ ఉంటుంది, తెలియకుండా వీళ్ళందరూ క్లాస్కి ఉన్నారని. ఆ సిచ్యువేషన్ నుంచి ఏ టాస్క్ బ్రో నువ్వే చెప్పు, జెన్యూన్గా చెప్పు, ప్రశాంత్ ఏ టాస్క్ ఆడలేదు చెప్పు, ఆడలేదా? టాస్క్లు ఆడాడు. తర్వాత ఏదో ఒక రకంగా తెలియకుండా ఇంప్రెసివ్ అనిపించలేదు. ఏదో టైంలో ఇంత అనుకోలేదే, ఇది ఇంత ఉందా, పర్లేదు మనం అనుకున్న దానికంటే ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ ఫీల్ అయి ఉంటారు. ప్రశాంత్ ఏదో ఒక టైంలో సర్ప్రైజ్ ఫీల్ ఉంటారు. మరి ఇంకంతకంటే ఏం కావాలి బ్రో? ఇప్పుడు పర్సన్ అసలు ఎప్పుడైనా అనుకుంటాడు ప్రశాంత్ని ఏం పీకలేడు, ఏదో అనవసరంగా వాడికి ఇచ్చాడు అంటే వాడనందుకు ఫీల్ అవుతుంది దయచేసి. జనాలు అనుకునేది అనవసరంగా ఈ పిల్లడికి ఇచ్చారే, ఏం చేసేది అనవసరంగా ఇచ్చారని అందరూ ఫీల్ అయి ఉంటారు స్టార్టింగ్లో. కానీ ఆ అనుకున్న వాళ్ళే ఒక టైంలో సర్ప్రైజ్ ఉంటారు మనోడి పర్ఫార్మెన్స్ చూసి. నాకు అలా నచ్చేది సపోర్ట్ చేశారు. సపోర్ట్ అంటే రోజు ఏం చేయలేదు, కానీ రివ్యూవర్స్ వల్ల జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. రివ్యూవర్స్ హౌస్లో ఉన్నంత వరకు ఒకలా చెప్పిన తర్వాత బయటకు వచ్చాక వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా రివ్యూవర్స్ అనే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఉంటాయి, కానీ రివ్యూస్ అంటే ఏంది, మేము రివ్యూ చేసేది ఏంది బిగ్ బాస్ షోని. సో మాకేం అవసరం బిగ్ బాస్ షో. ఇప్పుడు నా పక్కింటోడు 4 మర్డర్లు చేసిన బిగ్ బాస్కి వెళ్ళినా, మా ఇంట్లో వాళ్ళనే మర్డర్ చేస్తున్నా కూడా అంటే నేను బిగ్ బాస్ హౌస్కి పోతే వాడు బాగా ఆడితే సపోర్ట్ చేస్తా. వచ్చిన తర్వాత వాడు ఎలా ఉండో, వెళ్ళక ముందు ఎలా ఉండో నాకు సంబంధం లేదు, నాకే కదా ఏ రివ్యూ సంబంధం. షోలో ఎలా ఉందో అలా. షోలో ప్రశాంత్ బాగా ఆడాడు, శివాజీ గారు బాగా ఆడారు, పొగడతాం. ఇంకొకరు బాగా ఆడలేదు విమర్శిస్తాం అంటే ఏమి బీభత్సం ఏం కదా, అందరే చెప్తాం ఈరోజు బాగా లేదంటే బాగా లేదని చెప్తాం. సో స్టిల్ జనాలు మమ్మల్ని కూడా జడ్జ్ చేస్తారు. ఈడేం పెద్ద పుడింగ్ అంటే నేను ఆల్రెడీ ఏం పుడింగా, నేను ఒకరు బాగా ఆడలేదంటే వాడు నన్ను తిడతారు చూసి జనం. అది మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే నార్మలే. మేము క్రిటిసైజ్ చేసినప్పుడు నన్ను క్రిటిసైజ్ చేయలేరా, యాక్సెప్ట్ చేస్తాను. అంటే ప్రాపర్గా రివ్యూ చేయగలిగితే బయటకు వచ్చాక బిహేవియర్ కూడా ముందే ఆడియన్స్కి అట్లా ఎక్కిచ్చే ఉంచుంటే అయిపోయేది కదా. ట్రూ బ్రో, చెప్తామనండి, అది గేమ్ షో బ్రో, నేను జెన్యూన్గా చెప్తున్నా. అక్కడ సిచ్యువేషన్స్లో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలా. సో అది యాక్టింగ్ అనుకుంటారో, ఇంకోటి అనుకుంటారో, ఏదైనా అనుకుంటారు, నటించినా పర్లేదు. ఓకే, నువ్వు అక్కడున్న సిచ్యువేషన్లో నువ్వు బాగుంటే చాలు. నాకు ఏది మనకి అది ఇంప్రెసివ్గా అనిపించాలా. నటించడం అంటే నిజంగా నటిస్తే 100 రోజులు బీభత్సంగా నటిస్తే అంతకంటే టాలెంట్ ఏముంది బ్రో ఓటు వేయడానికి. 100 days ఎవడు బ్రో నటించగలుగుతాడు, అది హ్యూజ్ టాలెంట్. ఒక ఓటు వేయడానికి అదే ఆ టాలెంట్ సరిపోద్ది. 100 days నటించుంటే మీరు అన్నట్టు ఎవడో నటించలేడు. అక్కడ నువ్వు ఇంప్రెసివ్గా ఫీల్ అయితే చాలు, ఎలాగైనా ఉండండి, అది చాలు మాకు. బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మేము ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. నేనేమంటానంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ బిహేవ్ చేశారు. అవుట్ సైడ్ సిచ్యువేషన్ వేరే. అవుట్ సైడ్ పోలీసులు ఉంటారు, పల్లె ప్రశాంత్ అందరూ తొబ్బడతారు. బయటకు వచ్చిన తర్వాత ఇలా చేశాడు అలా చేశాడు. లోపల పోలీసులు లేరు, లోపల క్రౌడ్ లేదు. బయటకు వచ్చిన తర్వాత క్రౌడ్ ఉంది, బయటకు వచ్చిన తర్వాత పోలీసు ఉంది. ఈ సిచ్యువేషన్ అక్కడ లేదు, ఆ సిచ్యువేషన్ ఇక్కడ లేదు. అక్కడ తగ్గట్టు అక్కడ ఉంటారు, ఇక్కడ తగ్గట్టు ఇక్కడ ఉంటారు. ఇదే క్రౌడ్తో ఇదే సిచ్యువేషన్, ఇదే పోలీసుల ముందు పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ బిఫోర్ ఎక్కడ మనకు కనపడలే. ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు. సిచ్యువేషన్ బట్టి మనిషి బిహేవ్ చేస్తారు, కానీ ప్రతిసారి ఒకే రకంగా ఎవడు బిహేవ్ చేయడు. కానీ ఆ సిచ్యువేషన్ ఒకేసారి కనిపించింది కాబట్టి మనకు తెలియదు అతను ఎలా ఉంటాడు. కాబట్టి మనమేమనుకున్నాము, అతను ఇలాగే ఉండాలని ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాం అనేది నా ఫీలింగ్. నాకైతే జెన్యూన్ చెప్తున్నా, ప్రశాంత్ ఇలాగే డౌన్ టు ఎర్త్ ఉండాలా, ఇంత నోరు లేయకూడదు, ఇంత ఓవర్ చేయకూడదు అనే ఫీలింగ్ మనం పెట్టుకున్నాం. అంటే హౌస్లో అలా ఉన్నాడు కాబట్టి మనం బయటకు వచ్చాడు ఆబ్వియస్గా అలా పెట్టుకున్నారు బ్రో. అంతేగాని అది తప్పు. ప్రశాంత్ చేసిన మిస్టేక్ అని ప్రశాంత్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, శివాజీ గారు చెప్పారు, పోలీసులు చెప్పారు, అది మిస్టేకే. కానీ అత్యుత్సాహంతో జరిగింది తప్పించేదో ఇదే ఆ బిహేవియర్. అయినా ఆ బిహేవియర్తో మాకు సంబంధం లేదు బ్రో, రివ్యూవర్స్కి ఎవరికి సంబంధం లేదు. మాకు బిగ్ బాస్ షోలో ప్రశాంత్ బాగా ఆడాడు, దెర్ ఈస్ నో డౌట్, అందుకే గెలిచాడు. సో ఇదే మీరు స్టార్ట్ చేసిన సీజన్లో, రివ్యూస్ చెప్తున్న సీజన్లో కౌశల్ అనే పర్సన్కి, అంటే ఒక రివ్యూవర్కి ఎవరికి సపోర్ట్ చేయని ఆదిరెడ్డి కౌశల్ టైంలో కౌశల్ ఆర్మీకి చేయడం, కౌశల్ కోసం 2K రన్ చేయడం, ఇదంతా ఏంటి?
అంటే అది ఆ టైంలో ఏమైనా పాపులారిటీ కోసం కౌశల్కి అంత పేరుంది కాబట్టి ఏదో మన పేరు కూడా వినిపిస్తుంది అలా ఏమన్నా? అలా ఏం కాదు బ్రో. రివ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు జెన్యున్గా ఇప్పుడు చెప్తున్నా, కౌశల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్. ఎవరు అవునున్నా కాదన్నా కౌశల్ ముందే చెప్తాను, కౌశల్ గారి ముందే చెప్తాను. మొన్న కూడా అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఆయన పేరు చెప్పాను. ఆయన పక్కన ఉన్నాడు, నేను ఆయన పెద్ద మాట్లాడుకునేది లేదు ఇప్పటి వరకు. ఆయన ముందు ఏం చెప్పానంటే, కౌశల్ అనే సీజన్ వల్ల నాకు పాపులారిటీ వచ్చింది, నాకు చాలా నేను సెట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ కౌశల్ అనే సీజన్, కౌశల్ గారు కూడా అని చెప్పా. ఇప్పటికీ ఆ గ్రాటిట్యూడ్ నాకుంది. నేను ఎప్పుడైనా కూడా కౌశల్ గారి గేమ్ని ఎవడు తప్పట్లేడు. కౌశల్ తోపు కంటెస్టెంట్, అట్లానే గెలిచాడు. కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను బ్రో. 85-80% పీపుల్ సపోర్ట్ చేశారు అక్కడ, యునానిమస్గా గెలిచాడు. దాంట్లో నేను సపోర్ట్ చేయకపోతే నేను ఏదైనా అవుతా. ఆయన సపోర్ట్ చేసింది. జనాలు ఒకటే మిస్కన్సెప్షన్లో ఉన్నారు బ్రో. రివ్యూవర్స్ అనేది ఎట్లా అంటే తెలుసా, వ్యూస్ కోసం నువ్వు ప్రశాంత్ని పొగుడుతున్నావు, వ్యూస్ కోసం శివాజీని పొగుడుతున్నావు. వ్యూస్ కోసం పొగుడుతున్నావు అంటే వాళ్ళ మీనింగ్ ఏంటి? శివాజీని పొగిడితే వ్యూస్ వస్తాయని, శివాజీ పేరు పెడితే వ్యూస్ వస్తాయని కదా. శివాజీ పేరు పెడితే వ్యూస్ వస్తాయని అంటే అర్థమైంది శివాజీకి పాజిటివ్ ఉన్నట్టే కదా. శివాజీకి జనాల్లో పాజిటివ్ ఉంటే నాకు ఒకటే నెగిటివ్ అనిపిస్తాడా? అది ఏముంది తప్పు? మెజారిటీ ఆఫ్ పీపుల్ నచ్చుతున్నాయంటే ఉడాలి నచ్చకూడదని ఉందే. నాకు నచ్చుతారు. కానీ రివ్యూవర్ న్యూట్రల్ గా ఉండాలి కదా. అంటే బయటకు వెళ్ళి 2K వాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. న్యూట్రల్ గా వీడియోస్ చేస్తే అయిపోయేది కదా. అది ట్రూ బ్రో. అది ఆ రోజు ఏమైందంటే అది కొంచెం పిల్ల బచ్చే చేస్తాలే, నేను యాక్సెప్ట్ చేస్తా. అది నిబ్బా చేస్తా. 28 years మీకు. 28 నాకు 28. నా కెరీర్ కి నిబ్బా కెరీర్ అది. సో నాకు అంత సీరియస్ ఇది ఏం లేదు. అప్పటికప్పుడే సెట్ అయినా, అప్పుడప్పుడే దానికి డబ్బులు కూడా రాలి అప్పటికి. ఎందుకంటే మానిటైజ్ కూడా అప్పుడే ఛానల్ స్టార్ట్. నేను ఎప్పుడు సీజన్ మధ్యలో స్టార్ట్ చేశా, 70 రోజు 60 రోజు స్టార్ట్ చేసిన ఛానల్ని. అక్కడి నుంచి 40 రోజులు చేసిన రివ్యూ అంతే. అప్పుడు నిబ్బా కెరీర్లో ఉండి నాకు తెలియక చేశా. స్టిల్ ఆ రోజు ఊపుకి, మీకు తెలుసో తెలీదు, ఆ రోజు ఊపికి ఊడికైనా కూడా బయటకు వెళ్ళి కౌశల్ అంటారా అనే ఊపు ఉండింది ఆ సీజన్. ఆ ఊపులో కలిసిపోయింది తప్ప అంత మించి రివ్యూవర్ చేయకూడదు అనేసి అంతేం ఆలోచించలా. కానీ బయటకు వచ్చే మీ ఛానల్కి స్ట్రైక్స్ వేసాడు కదా కౌశల్. ఏదో అది మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి అట్లా ఇట్లా వేశారు. నేను ఫీల్ అవ్వలేదు. ఆ ఛానల్ ఏం పోలేదులే. ఒక 2 స్ట్రైక్లు ఏం పడ్డాయి, 3வது పర్లేదు. అది వాళ్ళ ఇష్టం. స్టిల్ ఐ హ్యావ్ టూ మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ కౌశల్ అన్న. కానీ ఎప్పుడన్నా రివ్యూవర్స్కి అందరు డబ్బులు ఆఫర్ చేస్తారు, మీరు ఎవరి గురించి పాజిటివ్గా మాట్లాడారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చుంటారు, వాళ్ళ గురించి తిట్టారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చుంటారు అన్న మాటలను వినిపిస్తుంటాయి కదా. ఎప్పుడన్నా అలాంటి ఆఫర్స్ వచ్చినాయి? ఆఫర్స్ వచ్చాయి. నేను అసలు కేర్ చేయను బ్రో. ఎందుకంటే జెన్యూన్గా నీకు కూడా తెలిసిన బిహేవియర్. నేను అసలు డబ్బులు లెక్కే చేయను. నేనే 10 మందికి ఇస్తుంటాను. నాకు ఒకటి ఇస్తానంటే ఇప్పుడు ఒకటికి ఇగో హట్ అవ్వదు బ్రో. ఒకటి 10 మందికి హెల్ప్ చేసి 10 మందికి డబ్బులు లెక్క చేయనోడు ఒకడు వచ్చి నాకు ఇస్తానని నాకు కాలదా? ఎవరికైనా కాలదే. ఈడే నాకు ఇచ్చేదని నేను అట్లా చాలా ఒక 2-3 చెప్పింది. నేనే నీకు ఇస్తానన్నది కూడా ఉంది. అంటే కాలద్ది అంటే డబ్బులు ఇస్తే అంత చీప్గా కనపడుతున్నాం మనం అని. ఎందుకంటే ఎవరు డబ్బులు ఇస్తే మనం ఎన్ని రోజులను పొగుడుతాం బ్రో. అక్కడ విషయం లేకుండా పొగిడితే నీ ఫ్యూచర్, నీ లైఫ్ ఇది. ఛానల్ ఎత్తేసి పోతావా? మన ఐడ్రీమ్ ఛానల్లో ఒక డబ్బులు ఇస్తే వాడిని పొగిడితే కూర్చుంటారు. ఛానల్లో ఏముంటుంది ఇక? అట్లా ఉండదు కదా. ఏదైతే అనిపిస్తుందో అది చెప్తేనే నీ ఫ్యూచర్ ఉంటుంది. ఆడిచ్చే 20,000కి కంటెస్టెంట్కి ఎంత వస్తుంది బ్రో? పాపం వాళ్ళు ఎంత కెరీర్, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నారంటే కెరీర్ సెట్ కాని వాళ్ళు వెళ్తారు మోస్ట్లీ. అలాంటి వాడు డబ్బులు ఇచ్చి ఎంత ఇచ్చి కొంటాడంతే. ఒకటో ఎపిసోడ్లో పొగుడతాం, 100 ఎపిసోడ్లో పొగడగలుగుతామా? సో కరెక్ట్గా ఏ ఎపిసోడ్లో నెగిటివ్ చేస్తే వాడు అడగడా డబ్బులు తీసుకున్నావు, నెగిటివ్ చేస్తామని వాడికి ఏం సమాధానం చెప్పాలా? అది ఇంపాసిబుల్. ఎవరికి డబ్బులు ఇవ్వరు, ఏ రివ్యూలు డబ్బులు తీసుకొని రివ్యూ చేయరు. కానీ పర్సెప్షన్ వేరు ఉంటుంది. బిగ్ బాస్ షోనే 100 మందికి 100 రకాలుగా కనపడుతుంది. కాబట్టి ఆదిరెడ్డికి ఒక రకంగా కనపడుతుంది, దిస్ ఈజ్ ఫనీకి ఒక రకంగా కనపడుతుంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ చెప్తారు. అంతకుమించి ఏమి లే. జనాలేమో తిడతారు బ్రో, జనాలకు కూడా వేరే యాంగిల్ కనపడుతుంది కాబట్టి మనం తిడతారు. తిట్టడం అంటే అది క్రిటిసైజ్ చేస్తారు, అది తప్పు ఏం కాదు. కానీ కొంతమంది పర్సనల్గా వెళ్ళి తిడతారు. నన్ను తిట్టడమే కాదు, కంటెస్టెంట్స్ కానీ పర్సనల్గా తిట్టే మూర్ఖులు ఇంక వాళ్ళు సైకోలు అంతే. మొన్న ఏదో కారు అద్దాల బాల్ ఉంటారు చూడండి, ప్రశాంత్ పేరు మీద చెప్పి, అలాంటి సైకోలు ఎలాగైతే ఉంటారో వేరే వాళ్ళ ఫ్యామిలీస్ని తిట్టేటప్పుడు బ్రో, ఒక నేను అమ్మాయిని తిట్టేటప్పుడు అడిగి వాళ్ళ అమ్మ గుర్తొస్తే ఎందుకు తిడతారు బ్రో? నేను ఎవ్వరిని తిట్టాను బ్రో. ఎందుకు తెలుసా? నాకు మా అమ్మ అన్న మా నాన్న అంటే ఇష్టం. ఎందుకు? నేను వాడిని అమ్మ నా బూతులు నేను తిట్టానంటే ఆ రిటర్న్ ఖచ్చితంగా మా అమ్మని తిట్టదు. మా అమ్మని నేను తిట్టించుకోవాలి బ్రో. నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ ఎదలకు ఉండదు. పర్సనల్గా నేను నా లైఫ్లో ఎవరిని ఏమన్నా బ్రో, ఆఫ్ స్క్రీన్ అన్ను, ఆన్ స్క్రీన్ వీడియోలు కూడా అన్నాను. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు బిగ్ బాస్ రివ్యూస్ అయితే. కానీ కారబ్దాల గురించి టాపిక్ తీస్తే, ప్రశాంత్ ఇష్యూలో మేము ప్రశాంత్తో ఫైట్ చేసింది, ప్రశాంత్ మాతో ఫైట్ చేసినప్పుడు లాస్ట్లో మీరు ఒక వీడియో పెట్టి ఈ విషయం మీద క్లారిటీ అని చెప్పి ఒక వీడియో పెట్టారు. మాకు నిజంగా అర్థం కాల, ప్రశాంత్కి సపోర్ట్ చేశారా, ఇటు మాకు సపోర్ట్ చేస్తున్నారా అనేది క్లారిటీ లేదు. ఒకసారి నాకు ఆ క్లారిటీ ఇచ్చేస్తే ఎవరికి సపోర్ట్, అక్కడ ఎవరికి తప్పు, ఎవరిది తప్పు కాదు, క్లారిటీ ఇచ్చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంటర్వ్యూ చేసి ప్రశాంత్ మేము ఎక్కడ చేసాం? మేము తన గేమ్ గురించి మాట్లాడితే తను నెగిటివ్ చేసినట్టు. గేమ్ గురించి మేము ఎక్కడ మాట్లాడాలి? స్టోరీలు పెట్టారు కదా,
స్టోరీస్ పెట్టాం, గేమ్ గురించి ఎక్కడ మాట్లాడాలి. మేము చెప్పింది, మేము ఆ రోజు ఫీల్ అయిన విషయం చెప్పాం. ప్రశాంత్ జెన్యున్ గానే గేమ్ ఆడాడు, కానీ ఆ రోజు మేము ఫీల్ అయిన విషయం మాత్రమే పెట్టాం. డైరెక్ట్ చెప్తాను, ఫీల్ అయ్యారు అన్నారు కదా, ఆ రోజు వీడియోలో కవర్ చేయలేదు. కానీ యాంకర్ శివ బ్రో ఉన్నారు కదా, ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్, ఎంతమందికి ఇచ్చారు ఇంటర్వ్యూలో? ఆయన ఎవరికి ఇవ్వలేదు. మరి ప్రశాంత్ ఎందుకు ఇవ్వాలి? శివ ఇవ్వకపోయినా అడిగిన వాళ్ళందరికీ ప్రాపర్గా ఆన్సర్ చెప్పాడు. ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు, అగ్రిమెంట్ ఉందని కొంతమంది చెప్పాడు. అబద్ధమైనా అవ్వచ్చు, అగ్రిమెంట్ ఉందండి నేను ఇవ్వలేను అని చెప్పొచ్చు, లేకపోతే ఇంకోటి ఏమైనా చెప్పొచ్చు, రేపిస్తే ఎల్లుండిస్తే నెక్స్ట్ వీక్ ఇస్తుందని చెప్పొచ్చు. అంతేగాని మా పొలానికి రా ఇలాంటి మాటలేం శివ మాటలు. ఒకవేళ మాట్లాడే శివది కూడా తప్పే. ఓకే, నేను అదే చెప్పాను, డీలింగ్ నేను అది చెప్పాను. నేను కూడా నా వీడియోలో, నేను ఇప్పుడు ఆ వీడియో క్లారిటీ ఇస్తాను. నేను ఆ వీడియోలో కూడా చెప్పింది ఏంటి, ప్రశాంత్ మీడియా వాళ్ళు ఏదైనా నిజంగా ఏదో ఒక బూత్ తిట్టారనగా ఆ తిట్టు నుండి తప్పే అని చెప్పా. కానీ దానికి ప్రూఫ్ లేదు, నాకు ప్రూఫ్ ఉన్నట్టే మాట్లాడండి. అదేవిధంగా ఇది కూడా చెప్పాను, నేను న్యూట్రల్గా చెప్పాను, మీకు అనిపించవచ్చు, ఉన్నది చెప్పా. నీతో ఉన్న పరిచయానికి శివాబ్రోతో ఉన్న పరిచయానికి వీళ్ళిద్దరు అంత ఓవర్ చేసి అంత చేసే మెంటాలిటీ కాదు. ఎందుకంటే నేను కూడా ఇంటర్వ్యూలో నేను ఏం చేయలేదు, ఈవెన్ యాంకర్ శివ కూడా అడిగాడు, నేను ఏం చేయలేదు. ఆయన మైండ్ సెట్ ముఖం మీద అట్లా అంటాడు, కానీ మరి గ్రడ్జ్ పెట్టుకుని ఒక ఇంటర్వ్యూ కోసం చేసి అంత చీప్ మెంటాలిటీ కదా. ఎందుకంటే 2-3 సార్లు కలిసాను, నాకు తెలుసు. అదే చెప్పిన, ఉన్నది చెప్పినా కాబట్టి మీకు అనిపించలే ధనుష్ వేస్ట్ క్యాండిడేట్, శివ వేస్ట్ క్యాండిడేట్ అంటే మీకు బాగా అనిపించదు రివ్యూ. కానీ అది కాదు, కానీ నాకు ఆ వీడియో పర్టికులర్ ఆ వీడియో చూసిన తర్వాత ఆదిరెడ్డి ఏమన్నా రివ్యూస్ కూడా న్యూట్రల్గా చెప్తాడా, అటు కర్ర విరగకూడదు పాము చావకూడదు అనే సామెతని ఏమన్నా బాగా పట్టుకుని ఉన్నాడా అని ఒక అనిపించింది. నిజమేనా? అది నిజం కాదు బ్రో. ఏంటంటే ఎవరవుదన్నా కాదన్నా అంటే నేను ఓవర్గా చెప్పుకునేది ఏం లేదు. నేను అసలు ఎప్పుడు చెప్పుకోను. నేను ఎప్పుడైనా నా దగ్గర టాలెంట్ లేదని చెప్తాను, నాకంటే బాగా రివ్యూస్ చెప్పుకోవాలని చెప్తాను. కానీ నా అదృష్టం కొద్దీ జనాలు అభిమానిస్తున్నారు కాబట్టి టాప్ రివ్యూ ఛానల్ ఎక్కువ వ్యూస్ వచ్చేది మందే. సో నా రివ్యూస్ని అందరూ చూస్తుంటారు కాబట్టి ఏది మిస్ చేసినా నన్ను వేసుకుంటారు. అది తెలుసు కాబట్టి నేను ఏది మిస్ చేయను. అది ఏది మిస్ చేయకుండా చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్ని యాంగిల్స్ కవర్ చేయడం వల్ల న్యూట్రల్ అనిపిస్తుంది. ప్లస్ కర్రా విరగదు పాము జావదన్న ఫీలింగ్ వస్తుంది. దానికి నేను ఏం చేయమంటారు, నేను అన్ని యాంగిల్స్ కవర్ చేస్తా, రెండు వైపులా మాట్లాడతా. సో ఓవరాల్గా ఈ సీజన్ 7 రివ్యూస్ ఎలా అనిపించినాయి బ్రో? మొత్తం డ్రామా, మొత్తం బిగ్ బాస్ అయ్యేంత వరకు ఒక డ్రామా, అయిన తర్వాత ఇంకో డ్రామా. అదే అడదాం అనుకున్నా బ్రో. నాకు రివ్యూస్ వచ్చారు బ్రో. సింపుల్గా ఈ 6 సంవత్సరాల రివ్యూస్, 6 సీజన్ రివ్యూస్కి నాకు వచ్చింది 3 లక్షల సబ్స్క్రైబర్లు. అయితే ఈ సీజన్గా 3 లక్షల కంటే ఎక్కువ వచ్చారు సబ్స్క్రైబర్లు. ఈ 6 సీజన్స్ మొత్తం మీద వచ్చిన డబ్బులకి ఈ సీజన్ అంత డబ్బులు వచ్చినాయి. ఒక్క స్టేట్మెంట్స్ చెప్పిన అది చాలా హ్యాపీ నాకు. దాని వరకు అంతే స్ట్రగుల్ ఉంది, అంతే కష్టం ఉంది. అది అంత పక్కన పెడితే మీరు అడిగారు చూసారా డ్రామా అని, సీజన్ మొత్తం మీద జరిగింది గుర్తుండదు ఎవరికి. ఈ డ్రామా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. ఏదైతే ఆ డ్రామా ఇన్ ద సెన్స్ ప్రశాంత్ ఏదో చేసిన డ్రామా అని కాదు, ఆ సిచ్యువేషన్ డ్రామా అంటున్నా. ఆ పోలీసులది కానీ, ఆ కేసు కానీ, ఆ హంగామా కానీ, సోషల్ మీడియాలో హైప్ అయింది కానీ అది అందరికీ గుర్తుండిపోద్ది. ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీకి జీవితాంతం అది గుర్తుంటుంది, చూసే ప్రేక్షకులకు గుర్తుంటుంది. కానీ ఏంటంటే అది ప్రశాంత్కి పాజిటివ్ ఇప్పుడు నా దృష్టిలో. ఎందుకంటే ఎవరికైనా కనీసం అనిపించేది ఏంది, ఏం మర్డర్ చేశారంటారు పాపం, తప్పే, అది తప్పు, పోలీసులు శిక్ష చేస్తారు అంతే. కానీ దాన్ని గుర్తుపెట్టుకుని ప్రశాంత్ని ఏదో ఇది చేసే అంత మిస్టేక్ కాదని నా ఫీలింగ్. ఇప్పుడు మీరు చెప్పండి. అయితే అది ఎందుకు ప్లస్ అనిపించిందంటే చూసిన ఎవరికైనా అనిపించుంటుంది బ్రో. ఎంత ప్రశాంత్ హేటర్కైనా ఎవడో సైకోలేదు తప్ప పాపరా మరీ అరెస్ట్ చేసేసరికి అనిపిస్తుంది కదా పాపం, గెలిచేసి వచ్చాడు పాపం, పోవాలనుకుని గెలిచేసి వచ్చినప్పుడు ఆ ఆనందం లేకుండా పోయింది కదా పాపం అని పాపం ఎవరికైనా అనిపిస్తుంది. నీకైనా అనిపించుంటుంది, శివకైనా అనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వీడియోస్ చూసినప్పుడు ఇంటి దగ్గర నుంచి లాక్కొచ్చిన బయటకు పడుకొని ఉంటాడు అలా ఎవరికైనా అనిపిస్తుంది. అది అంతలా బయటకినా. సో అది అతనికి మంచి జరిగింది. అది ఆ డ్రామా, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అతనికి మంచిదని నా ఫీలింగ్. నేను మాట్లాడినప్పుడు కానీ ప్రశాంత్ నేను మాట్లాడినప్పుడు నాకు అర్థం ఏంటంటే ఇన్నోసెంట్ అబ్బా మనిషి, నిజంగా ఇన్నోసెన్స్ ఇన్ ద సెన్స్ మాట్లాడే చేత కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి వొకాబులరీ అన్ని నుంచి వస్తుంది బ్రో, పెరిగిన నేచర్ని బట్టి వస్తుంది. ఎక్కడ పెరిగామో దాని తగ్గట్టు ఆ మాటలు ఆ ఇది వస్తుంది. ప్రశాంత్ పల్లెటూరు నుంచి వచ్చిన పర్సనాలిటీ, పెద్దగా మాటలు రావు, మాట్లాడడమే, ఎక్స్ప్రెస్ చేయలేడు. అంతకుమించి మిగతా అంతా ఓకే మనిషి. నేను మాట్లాడినట్టు నాకు అర్థమైంది, ఒకసారి 2 సార్లు మాట్లాడినా బాగానే ఉన్నాడు. ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి కూడా మనిషి ఆ క్రౌడ్ని చూసి అది ఇది ఓవర్ ఎగ్జైట్ అయి ఉంటాడు, అంతకుమించి ఏం లేదు. అండ్ శివాజీ గారు రీసెంట్గా బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, బిగ్ బాస్ తనకి ఇష్టమైన వాళ్ళని నేను గారెలు చేసినా కూడా నన్ను పట్టించుకోలేదు. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ లేపుతానే ఉన్నాడు సీజన్ అయ్యే వరకు, నువ్వు అది చేసావు ఇది చేసావు. ఆ పర్సన్ అమర్, అందరికి క్లారిటీ. సో ఆ ఒక పర్టికులర్ ఇంటర్వ్యూ, ఆ బిట్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నిజంగానే ఒక ఫేవరిజం ఉంటుందా బిగ్ బాస్లో కంటెస్టెంట్ మీద? ఫేవరిజం ఉంటుందా అంటే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు బ్రో. ఈ పాయింట్కి ఇండైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు, కానీ
ఒక షో పెట్టినప్పుడు ఇంటర్వ్యూ స్క్రిప్టెడ్ కదా మంది, కానీ ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం మీరు ముందే ప్రిపేర్ చేసుకుంటారు క్వశ్చన్, దాన్ని స్క్రిప్టెడ్ అంటే ఎట్లా నాకేం చెప్పరు. అయినప్పటికీ కూడా దాన్ని ముందే చెప్పేశారు, ముందే రాసుకున్నారు. అంటే ఇంటర్వ్యూ బాగా రావడం కోసం ప్రిపరేషన్ జరుగుతుంది చూసారా, దీన్ని ఎలాగైతే ఈ ప్రిపరేషన్ అంటారో ఆ షో బాగుండడం కోసం వాళ్ళు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. ఎలాంటివి? సో ఏ టైంలో ఏ టాస్క్లు పెట్టాలి, ఎవరి మధ్యలో ఏ గ్రూప్ని ఏ టీంలో వేసేయాలి, అవన్నీ ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి. అవి స్క్రిప్టెడ్ అని ఫీల్ అవుతారు జనాలు. అవి స్క్రిప్టెడ్ కాదు, జస్ట్ జనాలకు ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ప్రిపరేషన్. ఆ టైంలో నాకు ధనుష్కి, ఆదిరెడ్డికి ధనుష్కి గొడవ రావాలి అనుకుంటే ఏ టాస్క్ పెడితే వస్తుందో అనేది ప్లాన్ చేస్తారు. అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. అలాగే అమర్ని లేపాలి అనుకున్న సిచ్యువేషన్స్ ఉంటాయి, శివాజీ గారిని లేపాలన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ టైంలో అమర్ ఫ్యాన్స్కి శివాజీ గారిని ఏదైనా ఎంత లేపుతున్నారు అని అనిపించుంటుంది. అమర్ని లేపినప్పుడు శివాజీ గారి ఫ్యాన్స్, బల్లా ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా అలాగే అనిపిస్తుంది. చూసే పర్సెప్షన్ మనకు వేరు, కానీ వాళ్ళకి అందరూ ఒకటే. నేను ఇన్ని చెప్పినా అది నమ్మరు. నేను బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన, నన్ను కూడా బిగ్ బాస్ తొక్కి పెట్టి నారదీసి నాకు సార్ తిట్టించారు. కోపం ఉండాలిగా, వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకుంటాను అంతే. ఎందుకంటే నేను నాకు అర్థమైపోయింది, క్లారిటీ, బిగ్ బాస్ మీద క్లారిటీ వచ్చింది బ్రో. వాళ్ళు ఎందుకు ఏది చేస్తారనేది ఒక క్లారిటీ. కానీ జనాలకు అది అవసరం లేదు. వాళ్ళు జడ్జి చేసేది కరెక్టే, వాళ్ళకి అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అక్కడే షోలో చూస్తే అట్ట అనిపిస్తుంది. దీనికి అంత పొగడాలా, దీనికి అంత తిట్టాలా, శివాజీ గారిని, అమర్ని 5 వారాలు తిట్టాలా అంటే ఏ యాంగిల్ వాళ్ళు అనుకుంటానే ఉంటారు. కానీ వాళ్ళ యాంగిల్ వేరేగా ఉంటుంది. వాంటెడ్గా చేరు, వాళ్ళు వాంటెడ్గా చేశారంటే అమర్ లేపాలని చూసారంటే సింపుల్ లాజిక్ బ్రో. చిన్న పాయింట్, ప్రశాంత్ని మెడపట్టుకుని తోసాడు, అవునా? ఆ సీన్ కట్ చేస్తే అయిపోలే, అది ఎన్ని సెకండ్లు? 5 సెకండ్లు బిట్టు తోసేది. 5 సెకండ్లు బిట్టు తోసేస్తే అది ఎడిటింగ్లో లేపేస్తుంటే అయిపోయేది కదా, లేపలేదే. సో వాళ్ళు కావాలంటే ప్రతి చోట పాజిటివ్ చేయొచ్చు ఏ పర్సన్ అయినా, ప్రతి చోట నెగిటివ్ చేయొచ్చు ఏ పర్సన్ అయినా, కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ని చూపించి. అట్లా ఏం చేయరు బ్రో. ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ఒక్కోసారి ఆ డ్యూరేషన్ సెట్ చేయడం కోసం అట్ట ఇట్ అవుతుంది తప్ప వాంటెడ్గా చేయరు. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఏం పోయేదేం లేదు. మనకు అలా అనిపిస్తుంది, అనిపించడం మనం కూడా చేయొచ్చు. నేను కూడా అన్నా చాలాసార్లు వీళ్ళ ఫేవర్ వాళ్ళ ఫేవర్ అని అది అంటా ఉంటాం, కానీ వాళ్ళు చేయరు నాకు తెలిసినంత వరకు. కానీ బయటకు వచ్చాక ఏ ఒక్క కంటెస్టెంట్కి కౌశల్ లాంటి అంత పెద్ద స్టార్ హీరోకి వచ్చినంత క్రేజ్ వచ్చింది ఆ టైంలో. ఈరోజు కౌశల్ ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంటే ఎంతమంది చూస్తారో తెలియదు, థియేటర్స్ రావట్లేదు, అలాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తున్నారు అందరూ. ఈ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫేమ్ ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు కంటెస్టెంట్స్? నాకు అనిపించింది జెన్యూన్గా చెప్పమంటారు బ్రో, చెబితే కొంచెం ఓవర్ అనుకుంటారేమో. అందరూ చేస్తున్నది, అందరు కాదు 90% బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత చేస్తుంది. వాళ్ళు ఓవర్ థింక్ చేసుకుంటున్నారు. ఓవర్ థింక్ ఇన్ ది సెన్స్ వాళ్ళని ఓవర్ పొజిషన్లో చూసుకుంటున్నారు. వాళ్ళు నేను ఇంక ఇది కాదు వేరే అనే ఫీలింగ్లోకి వస్తున్నాను. అంటే ఎగ్జాంపుల్, సీరియల్ వెళ్ళేటప్పుడు సీరియల్ యాక్టర్ రాగానే సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటారు. సీరియల్ ఓన్లీ సినిమాని చేద్దాం ఆ యాంగిల్ థింక్ చేస్తున్నారు ఎక్కువ మంది. దానివల్ల సీరియల్కి దూరం అయిపోతారు. సినిమాలు ఒకటి వస్తాయి, ఇంకా అతను తాగిపోతాయి. సీరియల్కి రావాలంటే నామోషి తక్కువ, నామోషి ఉంటుంది. ఒకవేళ సీరియల్కి వచ్చినా కూడా కొంచెం ఓవర్ పాపులారిటీ ఏంది, ఇప్పుడు సీరియల్లో చూస్తే ఎట్లా ఉంటుందో కొంచెం దానికి సరిపోడేమో అనే ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి. ప్లస్ రెమ్యూనరేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, ఎందుకంటే సినిమాలు చేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ సీరియల్ చేయలేరు. అలా నువ్వు చేసింది, నువ్వు ఏదైతే అంతకుముందు చేస్తున్నావో అది చేస్తే నీకు ఓవర్. ఇప్పుడు అమెరికాలో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది, ఇండియాలో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది? అమెరికాలో 10 లక్షలు వచ్చినా ఒకటే, ఇండియాలో 2 లక్షలు వచ్చినా ఒకటే, 1 లక్ష వచ్చినా ఒకటే. సో ఇక్కడే ఉంటుంది కదా. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు పొగుడుతుంటారు, రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అరే సీరియల్లో యాక్టింగ్ చేసేవాడు వెళ్ళేసి వచ్చి మళ్ళీ సీరియల్ చేస్తే బీభత్సమైన రెస్పెక్ట్ ఉంటుంది. తోపు. ఇప్పుడు మానస్ ఏమైంది? టాప్. మానస్ ఇప్పుడు భయంకరమైన టాప్ కదా ఇప్పుడు బ్రహ్మముడితో. సో అలా వస్తుంది. కానీ వేరే రకంగా థింక్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా కెరీర్ బాగుందా లేదా, బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత ఇంకెక్కువ సంపాదిస్తాను, సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కానీ ఎంత బాగుంది. ఎందుకుంది? నేను వచ్చిన తర్వాత ఏం చేసిన? బిగ్ బాస్ రివ్యూస్. అంతకుముందు ఏం చేసిన? బిగ్ బాస్ రివ్యూస్. భయపడి రివ్యూస్ చేస్తే తిడతారనో, రివ్యూస్ చేస్తే ఏమంటారు అనేది ఏం లేదు. నా కెరీర్ మళ్ళీ అదే చేశా కాబట్టి సక్సెస్ అయినా. సో నాకు అనిపించింది వాళ్ళు ఓవర్గా థింక్ చేసుకుని చాలా మంది ఇది కాదు ఇంకొకటి చేద్దాం అనేసి వెళ్ళిపోయి అది ఏది కాకుండా అవుతున్నారని నాకు అనిపిస్తుంది బ్రో నిజంగా. కానీ సీజన్ 7 బజ్ ఎందుకు చేయనన్నారు మీ దాకా వచ్చినప్పుడు? నా దాకా డైరెక్ట్గా రాలేదు, ఇండైరెక్ట్గా వచ్చింది. ఇండైరెక్ట్గా అంటే నేను ఒప్పుకోననే ఫీలింగ్ వాళ్ళకి ఉండింది. ఎందుకంటే నేను రెస్పెక్ట్తో చెప్తాను, నాకు హ్యూజ్ రెస్పెక్ట్ వాళ్ళు టీం మీద. నేను భయంకర రెస్పెక్ట్తో మాట్లాడతా వాళ్ళతో అందరితో. ఎందుకంటే అక్కడ నాది తెలిసిందే బ్రో, లాస్ట్ టైం రివ్యూస్ చేయాలి, మళ్ళీ ఈ సంవత్సరం వాళ్ళు రివ్యూస్ చేయొద్దంటారు. బిగ్ బాస్ బజ్ చేస్తే రివ్యూస్ చేయకూడదు. సో 2 సంవత్సరాలు రివ్యూస్ చేయకపోతే మీకు తెలుసు యూట్యూబర్గా ఎత్తిపోతుంది ఛానల్ మొత్తం, ఇంకా ఎంత చేసినా వ్యూస్ రావు. అలాంటప్పుడు అదొకటి. ఇంకొక రీజన్ ఏంటంటే 2 సంవత్సరాలు రివ్యూస్ చేయకపోవడం వల్ల మనకు రివ్యూస్ అంటేనే ఇష్టం. నేను ఇందాక చెప్పిన, వచ్చిన తర్వాత మీరు ఏదైతే చేయాలనుకుంటే అదే చేస్తే సక్సెస్ అవుతావు. నువ్వు ఈ స్థాయి పెరగాలనేసి చూసావు అనుకో, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి చాలా మందికి అవ్వదు, కొంతమందికి అవుద్ది, చాలా మందికి అవ్వదు. అది కూడా థింక్ చేసుకుని ఏది చేస్తానో అదే చేస్తే లైఫ్ బాగుంటుంది అనేసి అదే చేసుకున్నాం.
నేను ఎక్కువ చేయట్లా. దానికి రీజన్ కూడా ఉంది బ్రో, నేను చెప్పేస్తాను అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే నేను ఏందా చెప్పినట్టుగా హ్యూజ్ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చాను. నేను చూడండి, ప్రాబ్లమ్స్ కాదు, ఫ్యామిలీ స్ట్రగుల్ అయ్యేది కళ్ళ ముందు నేను చూసా. మొత్తం మా అక్క పెళ్లి కావాలంటే 1.5 లక్షల కోసం చెట్టు గారికి ఒక ఇల్లు అమ్మేసాం మేము. నేషనల్ హైవేలో ఉన్న ఇల్లు అమ్మేసాం 1,75,000కి. పెళ్ళి అవ్వాలంటే ఇల్లు అమ్మాల, నేను చదవాలంటే 1 ఎకరం అమ్మాల, బ్యానీ అమ్మాల. అలాంటి సిచ్యువేషన్ చూసి వచ్చా. ఏది కావాలని ఒకటి అమ్మితే వచ్చింది నాకు. అట్లాంటి సిచ్యువేషన్ చూసి వచ్చినోడిని, ఒక పీక్ ప్రాబ్లమ్ చూసి వచ్చిన పర్సన్, ఫ్యామిలీ బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకున్న పర్సన్ ఏం చేస్తాడు బ్రో? వచ్చిన తర్వాత కెరీర్ మీద చాలా ఫోకస్గా ఉంటుంది. ఎందుకంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫ్యామిలీని స్ట్రగుల్లో తోయాలని నాకు అసలు లేదు. కాబట్టి ఎక్స్ట్రా చేయకుండా మళ్ళీ రివ్యూస్ చేసుకున్నాం. బజ్కి వస్తే మళ్ళీ రివ్యూస్ పోతే నిన్ను దేకపోతే బజ్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ అడుగుతావు, నువ్వు నెగిటివ్ అయితే నీ పర్సెప్షన్ ఉంటే నీ టాలెంట్ మీద నువ్వు ఉంటే అది వేరేగా ఉండొచ్చు. వేరే వాళ్ళ క్వశ్చన్స్ నువ్వు అడిగితే దానికి నువ్వు జస్టిఫికేషన్ ఇవ్వలేకపోతే నువ్వు నెగిటివ్ వేస్తే నీ కెరీర్ స్పాయిల్ అయితే నీ ఫ్యామిలీ నువ్వు చూస్తుడు. నేను నా ఫ్యామిలీ విషయంలో మాత్రం ఎక్కడ వెనక్కి అడిగాను బ్రో. నేను అనుకుంటే ఆ ఫ్యామిలీని మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళకూడదు, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. అలాగే కెరీర్ ప్లాన్ చేసుకున్నాం. అది కూడా ఒక రీజన్. ఇంకో రీజన్ కూడా అనిపించింది నాకు, మేబీ బజ్కి తక్కువ డబ్బులు వస్తాయి, రివ్యూస్ చెప్పుకుంటే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి. అది కూడా రీజన్. అది మెయిన్ రీజన్ కాదు, డబ్బులు పెద్ద పట్టించుకుందని ఇది అది కూడా మెయిన్ రీజనేలే. ఎందుకంటే ఫ్యామిలీ గురించి ఆలోచించినాం. మళ్ళీ వెనక్కి వెళ్తామేమో, లేదు ఓవర్ యాక్షన్ చేసి మనం సెట్ కాకపోవచ్చు, బజ్జు ఓవర్ యాక్షన్ ఎందుకు చేసుకుని లైఫ్ స్పాయిల్ చేసుకుని నాకు ఆ రోజులు గుర్తు చేసుకుని భయం, బాధ భయం వేస్తుంది బ్రో. ఏంది బ్రో అసలు? నేను చెప్తాను, నేను చెబితే నాకు ఒకసారి అనిపిస్తుంది, నేను ఫిష్ తిన్ను, ప్రాన్స్ తిన్ను, మటన్ తిను. నాకు తెలియదు, ఎందుకంటే చిన్నప్పుడు తెచ్చేది మా ఇంట్లో, నిజంగా తెచ్చేది. ఫిష్, ప్రాన్స్, మటను మా ఇంట్లో ఎక్కువ తేరు, ఎక్కువగా అసలు తెచ్చినట్టు నాకు అసలు గుర్తులేదు. కాబట్టి నాకు అది అలవాట్లేదు, ఆ టేస్ట్ తెలియదు. కాబట్టి మటన్ స్మెల్ అంటే అమ్మ అది కంపురా అంట. ఎందుకంటే నాకు పడదు, ఎందుకంటే చిన్నప్పుడు తిని అలవాటు అయితే అది మనకు అలవాటు అవుతుంది. ఆ పొజిషన్ నుంచి వచ్చి ఏదైనా మనకి రావాలంటే చాలా కష్టపడి రోజులేదు. కానీ నేనైతే బిల్డప్పే ఆ రోజు ఖర్చు పెట్టేవాడిని ఓవర్గా, గాలిగా. కానీ నా దగ్గర మా ఇంటి వాళ్ళ దగ్గర లేదు, పీడించుకొని ఖర్చు పెట్టేది. కానీ ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ చూడాలంటే భయం. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటావు బ్రో, భయంగా ఉంటావు. రెవెన్యూ ఇప్పుడున్న యూట్యూబర్స్ అందరికంటే, రివ్యూస్ ఇచ్చే అందరికంటే మీకే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అండ్ అందరూ మీ రివ్యూస్ ఎక్కువ మంది చూస్తున్నారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసి, వ్యూవర్షిప్ పరంగా కానీ మిగతా అంతా. ఇదన్నిటికీ రీజన్ ఏంటి? బిగ్ బాస్కి వెళ్ళి రావడమా? అంతే బ్రో, అది మెయిన్ రీజన్ అయ్యి ఉండొచ్చు. కానీ అంతకుముందు కూడా నాకు ఎక్కువ పోయాయి బాగానే. బిగ్ బాస్కి వెళ్ళి రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ ఇంకొంచెం వస్తున్నాయి. దాంతోపాటు ఏంటంటే బ్రో, నాది నెల్లూరు స్లాంగ్ కొంచెం జనాన్ని కనెక్ట్ చేస్తేమో అనుకుంటా. దాంతోపాటుగా నేను నార్మల్గా మాట్లాడేస్తా బ్రో, ఇంక దానికి స్క్రిప్ట్ అనుకోవడం ఏముండదు. నాకు అనిపించింది మాట్లాడతా. ఒకసారి అయితే కన్ఫ్యూజ్ అయ్యి వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి ఏదైతే చేస్తుంది అది హార్ట్గా చేయను, నాకు తెలియకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే సింగిల్ టేక్ వేసేస్తా ఉంటా. మేబీ అది ఆ న్యాచురాలిటీ నచ్చిందేమో. ప్లస్ అన్ని పాయింట్స్ టచ్ చేస్తా, న్యూట్రల్గా చెప్తాను. ఒకరినే చెప్పను, ఒకరినే ఇదేం కాకుండా మోస్ట్లీ నేను నాకు తెలిసిన వాళ్ళు పోయినా కూడా నేను పాజిటివ్ చెప్పాలని, నెగిటివ్ చెప్పాలని ఏముండదు. నాకు అనిపించింది చెప్పేస్తాను జెన్యున్గా. దానికోటి ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్ వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి దేవుడి దేవల్ల బిగ్ బాస్కి వెళ్ళి కూడా నెగిటివ్ కాకుండా వెరీ పాజిటివ్ బయటకు రావడం వల్ల జనాలకి నా క్యారెక్టర్ కూడా నచ్చింది చాలా మందికి బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే నేను అంతకుముందు ఎవరికి తెలియదు బ్రో, నేను ఎలా ఉంటానో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత ఒబీడియంట్గా ఉన్నాడు, ఇంత సైలెంట్గా ఉన్నాడు మనిషి. మనం అనుకున్న దానికంటే రివ్యూస్లో చూసి జడ్జ్ చేస్తాం కానీ మనోడిని అన్నాడు అది ఇదని, మనిషి బాగానే ఉన్నాడు కదా, మంచిగా ఉన్నాడు, బాగా ఆడాడు అనే ఫీలింగ్ ఉంది. అది ఆ పాజిటివ్ కూడా నాకు వర్కౌట్ అయింది. దానివల్ల రివ్యూస్ బీభత్సం. నేను లాస్ట్ టైం కంటే కూడా డబల్ వ్యూస్ అన్నిట్లో, అన్ని రకాల డబల్ వచ్చింది. కానీ సీజన్ 5, 4, 3 అండ్ నాన్ స్టాప్ వీటన్నిటికీ మీరు రివ్యూస్ ఇచ్చినప్పుడు మీకు వచ్చిన రెమ్యూనరేషన్ యూట్యూబ్ నుంచి ఎక్కువ, కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చినా కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన రెమ్యూనరేషన్ చాలా తక్కువ. అయినా కూడా బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళారు? రివ్యూస్ చెప్పుకోవచ్చు కదా అదే ఇయర్ కూడా, ఎందుకంటే మీకు డబ్బులు అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి రివ్యూస్ చెప్పుకుంటే అయిపోయేది కదా. ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళారు? అవును బ్రో, అదేంటంటే ఆ టైం ఎట్లా ఉండిందంటే ఇది చాలా కంట్రవర్షియల్. అంటే ఇప్పుడు ఏమైందంటే ఆ టైంలో వాళ్ళు నన్ను అడిగినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది బ్రో, రివ్యూస్ చేస్తున్నాము బిగ్ బాస్కి వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది బ్రో. రివ్యూస్ చేసేవాడు ప్రతి ఒక్కరికి బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంటుంది. అది ఇది గెలవాలనే పాయింట్ కంటే అది ఎలా ఉంటుందో చూడాలని ఎక్సైట్మెంట్ అందరికీ ఉంటుంది. కానీ నెగిటివ్ అవుతావేమో, ఇందాక మీరు బజ్కి ఎలా భయపడ్డారు, ఒకవేళ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను రివ్యూస్ చెప్తే ఆ రివ్యూస్ ఎలా తీసుకుంటారు ఆడియన్స్? అరే నువ్వు కూడా వెళ్ళావు కదా హౌస్లోకి. పోసుకున్నా బ్రో, వెళ్ళేటప్పుడు పోసుకున్నా, చాలా రోజులు ఆలోచించా. ఇది వాళ్ళకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూలో నేను వచ్చేస్తాను, నాకు ఏ సంబంధం, నేను వచ్చేస్తాను అని చెప్తున్నాను. కానీ ఓ మూలలో భయం, నేను సెలెక్ట్ అవుతున్నాను, సెలెక్ట్ అయ్యానని మెయిల్ వస్తుంది, మీరు రెడీ అవ్వచ్చు అని చెప్పినప్పుడు కూడా నో చెబుదామనే ఫీలింగ్ కూడా ఉండింది 50 to 60%. ఎందుకంటే అవన్నీ ఆలోచించుకున్నా.
ఒరే ఒకవేళ నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆడినా, కానీ నాకు భయం. ప్లస్ భయంకరమైన ఇంట్రోవర్ట్ నేను. అమ్మాయిలు అంటే అమ్మాయిలు ఫేసే చూడను. నేను అసలు అమ్మాయిలు నాకు ఎదురుకుంటే మనం ఫేస్ చూస్తుంటే వాళ్ళు ఇంకేదైనా తప్పుగా అనుకుంటారేమో అనేది నేను అసలు చూడను. ఇలా అన్నాను, ఇలా మాట్లాడుతూ ఉంటాను. అలాంటి పర్సన్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాడకపోతే ఇంకెట్ట వర్కౌట్ అవుద్ది అని నాకు తెలుసు. నేను నెగిటివ్ అయిపోతాను, కెరీర్ స్పాయిల్ అవుద్ది అని భయపడి. కానీ ఒక మూలలో బిగ్ బాస్ మీద నేను ఇష్టం డామినేట్ చేసేసింది బ్రో. మన వీక్ ఉండి వచ్చినా చాలు, తర్వాత మళ్ళీ రివ్యూస్ ఏదో ఒకటి చేసి నా తప్పులన్నీ ఒప్పేసుకుందాం, నేను నా వల్ల కాదు, నేను ఓన్లీ రివ్యూస్లో పని చేస్తాను, నేను ఆడలేను అని చెప్దాం అనుకున్నాను. నా వల్ల కాదులే, ఏముంది మన చేతుల్లో లేదని. కానీ 1 వీక్ అయినా ఉండే చూద్దాం అనేసి గట్టిగా అనుకున్నాం. అంటే అదొక సక్సెస్గా ఫీల్ అయ్యా. ఏమరా రివ్యూస్ చెప్పినాము, మేము బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాము, మాకు ఊరికే వస్తుంది బిగ్ బాస్ ఛాన్స్ అనే ఫీలింగ్ ఉంటుందా అనే ఫీలింగ్లో ఉన్నా. కానీ ఆ భయం అయితే ఉండింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే, నువ్వు 1 వీక్ ఉంటే బ్రో బిగ్ బాస్ హౌస్లో భయంకర కాన్ఫిడెన్స్ వస్తుంది. తెలియకుండా నేను ఆంజనేయ స్వామి దూరినంత, అంటే బలం లేనోడి కాడ కూడా బలం వస్తుంది. పల్లపర్షన్ తిట్టాడు అట్లా వస్తుంది. ఎందుకంటే అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇంకా బాగా ఏదో డౌన్ నుంచి వస్తుంది చూసినా, వాడికి వచ్చే కాన్ఫిడెన్స్ వేరే, ప్రశాంత్ లాగా నాకు వచ్చినట్టుగా. ఏం తెలుసా, ఆడికి అది పెద్ద ఛాన్స్, వాడికి పోయేదిలే ఇంకేమి. 2వ వారానికి వచ్చేసి నేను పోయేదేలే, 3వ వారానికి వచ్చేసి నేను పోయేదిలే. ఎందుకంటే వాడికి అది అంతా బోనస్సే, ఏదొచ్చినా బోనస్సే. 1 వీక్లో వెళ్ళిపోతే ఆల్రెడీ 1 వీక్లో వస్తే ఎవడు కూడా ఫీల్ అవుతాడు. షాక్ అయ్యేదేముంది, ఆల్రెడీకి ఏముందిరా, 1 వీక్లో వస్తాడు, వాడికి నెగిటివ్ అందరినీ అన్నాడు రావాడు అని అనుకుంటారు. ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. కాబట్టి మనకు పోయేది ఏమిలే అని కొంచెం హ్యాపీ. ఇంక వచ్చే వారాలను బోనస్ అని స్ట్రగుల్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఆడే. కానీ ఒక రివ్యూవర్గా మీరు హౌస్లోకి వెళ్ళినప్పుడు మీతో పాటు ఉన్న మిగతా రివ్యూవర్స్ అందరూ బయట నుంచి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు మీ మీద చాలా ఎపిసోడ్స్. సో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయను, నేను యాక్సెప్ట్ చేయను. అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయను, నేను చేయను. అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, ఆ రివ్యూవర్ ఈ రివ్యూవర్ అట్లా చేశారంటారు. నేను ఆ పాయింట్ కాదు, నా పర్సెప్షన్ వేరే అంటాడు. నిజం, అది నా పర్సెప్షన్ నిజంగానే వేరే. అక్కడికి వెళ్ళి ఏ కంటెస్టెంట్ తప్పు చేయడు బ్రో, ప్రతి దానికి జస్టిఫికేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ అవన్నీ రివ్యూవర్కి అనవసరం. అలాగే నేను రివ్యూస్ చేసేటప్పుడు కూడా అంతే. అలాగే నన్ను అనేటప్పుడు రివ్యూవర్ సిస్టమ్ కూడా అదే. ఏం తప్పు పట్టను. నిజంగా నాకు ఎవరైతే నెగిటివ్ చెప్పారో, ఎవరైతే నెగిటివ్ అన్నారో వాళ్ళ ఒపీనియన్ చెప్పారో నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నేను అదే చెప్పింది అందరి మీద. సో ఆ కంటెస్టెంట్స్కి మాత్రం నిజంగా అలా అనిపిస్తుంది. నేను కంటెస్టెంట్కి ఏమనుకుంటా, ఆ పాయింట్లో నెగిటివ్ చేశారా వీళ్ళు, ఆ పాయింట్లో నేను అందుకు కదా, ఆ రీజన్ వేరే ఉంది కదా, దానివల్ల కదా నేను ఆ రోజు అట్లా చేసింది అని నాకు జస్టిఫికేషన్ ఉంటుంది. కానీ అది వాళ్ళకి అనవసరం. చూసిందే చెప్తారు, చూసింది చెప్పడంలో తప్పేం లేదు. నేను అదే తప్పు పట్టను, అదే వాళ్ళు మాట్లాడే చేశారని అన్నాను. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకప్పుడు నేను కొన్ని రివ్యూస్ తప్పుగా చెప్పానేమో అన్న ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది బ్రో. ఎందుకంటే వచ్చింది కానీ దానికి ఏం చేయలేము బ్రో, వాళ్ళు చూపించింది చెప్పాలా. ఎక్కడ వచ్చింది చెప్పంటారా, యాంకర్ రవి ఉన్నారు చూసారా. నెక్స్ట్ క్వశ్చన్ అదే. యాంకర్ రవి కేసు పెట్టాడు మీ మీద, రివ్యూవర్స్ అందరి మీద పెట్టాడు, కానీ మీరు ఒక్కళ్ళు ఎందుకు సారీ చెప్పారు? అంటే యాంకర్ రవి అంటే భయపడ్డారా కేసు పెట్టిన వెంటనే? భయమేం కాదు బ్రో. ఎట్లా ఉంటుంది అంటే, నేను ఇందాక చెప్పిందే, ప్రతి ఒక్కటి ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది నా ఆలోచనలని. మా వైఫ్ కూడా ఫీల్ అయింది సారీ చెప్పినందుకు. ఎందుకు సారీ చెప్పడాలో, నువ్వేం తప్పు చేయలేదు కదా. వైఫ్కి ఉంటుంది కదా బ్రో, మనం తక్కువ చేసుకొని మనం దిగి చెప్పాలంటే వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. నేనేమంటానంటే, మన ఫ్యామిలీ ఉంది బ్రో, ఫ్యామిలీని ఎందుకు బాధ పెట్టాలా అంటే పోయేదేముంది సారీ చెప్తే. దట్టు నేను ఫ్యామిలీకి ఎంత గౌరవిస్తానో అలాగే ఆ పర్సన్ నాకు రవీంద్ర కానీ వాళ్ళ వైఫ్ ఆవిడ మేడం కానీ చేసినప్పుడు ఏమన్నారు, మా ఇంటి వాళ్ళు బాధపడ్డారు, మీరు కొన్ని మాటలకి అన్నారు. నేను ఏం అనిందేమిలే, బాధపడేంత మాట. కానీ వాళ్ళు బాధపడ్డప్పుడు మనం సారీ చెప్తూ అన్న సారీ అన్న అంత హట్ అయ్యారా మీరు అని అట్లా చెప్పా. తర్వాత స్టోరీ పెడితే బాగుంటుంది, మనం ఎండ్ చేద్దామంటే స్టోరీ పెట్టా. అంతకుమించి భయము గీమని కాదు, ఇక్కడతో ఎండ్ చేద్దాం, ఎందుకు ఫ్యామిలీ స్ట్రగుల్ అవ్వడం అనే ఫీలింగ్తో ఎండ్ చేశా. కానీ బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత యాంకర్ రవి ఉన్నారు చూసారా, ఆయన పర్సెప్షన్ నాకు అర్థమైంది. ఇప్పుడు సారీ ఫీల్ అయ్యా. వెళ్ళొచ్చిన తర్వాత నేను మనసులో సారీ ఫీల్ అయ్యా, ఆయనతో డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలా. కానీ నేనేం తప్పు చేసింది ఏమిలే రివ్యూస్లో. కానీ నాకు తెలియదు ఏం జరిగిందంటే, చిన్నది బ్రో, కొంచెం లెంత్ అయినా జనాలకు అర్థమైంది ఇది. అక్కడ ఏమైందంటే, ఆ రోజు ఇష్యూ యాంకర్ రవి వాళ్ళ ఇష్యూ ఏమైందంటే, ఆయనది ఒక టాస్క్లో టీషర్ట్లు వేసుకొని సన్నీ, యాంకర్ రవి, మానసు వీళ్ళు టీషర్ట్లు వేసుకుంటా ఉండాలి స్విమ్మింగ్ పూల్ దిక్కి. ఆ టాస్క్లో రవి, యాంకర్ రవి అన్న సంచాలకు, ఆయనకి లోపల ఏదో చెప్పాడంట బిగ్ బాస్ రూలు మార్చి, అది మనకు టెలికాస్ట్ చేయలే. అది మనకు రివ్యూవర్స్ రవి కావాలని సన్నీని ఓడించాలని ఇటు చేశాడు, కన్నింగ్ చేశారు అట్ట ఇట్ అనేసి రివ్యూస్ నెగిటివ్ చేసేసాం. కానీ ఆయనకి బాధ అనిపించింది ఎక్కడ తెలుసా, ఆయనకి రియాలిటీ తెలుసు లోపల ఏం జరిగిందో. ఈ నాయలకి ఏం తెలుసు అని లోపల అంత జరిగితే వీళ్ళు అంత మాట అంటారు నన్ను అనేసి ఆయన హట్ అయ్యిండు. అందుకు కేసు పెట్టాడు మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్స్. కానీ మాకు కాలింది, మేము ఆడు చూపించింది కదా చెప్పినమని.
కానీ నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అంటే నిజంగానే బిగ్ బాస్ లోపలికి పిలిచినప్పుడు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆదిరెడ్డి అర్థమైందా అనగానే బిగ్ బాస్ ఇది అర్థం కలదాం అనుకోండి, ఆ కంటైనర్లో నీళ్ళు నింపిన తర్వాత ఇలా చేయాలని ఏదో చెప్తారు ఎక్స్ట్రాది, అది మనకు చూపిరు. మీకు అర్థమైంది నా పాయింట్? నువ్వు అడిగితే ఏదో చెప్తారైనా రిజల్యూషన్ చెప్తున్నా ఇట్లా చేయాలి అది చేయని, అది మనకు చూపిరు. అప్పుడు 1 hour ఉండింది, 24/7 కూడా చూపిరు కొన్ని, 24/7 అసలు కన్ఫెషన్ అవుతుంది చూపిరు. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, నెగిటివ్ అనుకుంటారు. అది నాకు అక్కడికి అర్థమైంది. యాంకర్ రవి బ్రో కూడా బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు, నాకు వేరే చెప్పారా అక్కడ కన్ఫెషన్లో వీళ్ళకి అది తెలియదని. అప్పుడు అనిపించింది ఓహో నిజమే మనకి చెప్పినట్టే అక్కడ హౌస్లో అనిపించింది నిజమే కదా, ఆయనకు కూడా ఆ రోజు ఈ రూల్స్ అని చెప్పుంటాడేమో, ఆయన చెప్పి నిజంగానే చెప్పుంటారేమో, మనం తప్పుగా అనుకుంటామని. తప్పదు కదా, మనం చూసే చెప్తాం. బట్ ఎవరి యాంగిల్ వాళ్ళు బ్రో, వాళ్ళకి అలా బాధపడడం తప్పులేదు, మనం ఇక్కడ చెప్పింది కూడా తప్పలేదు, జరిగిపోతూ ఉంటుంది. ఆదిరెడ్డికి పొలిటికల్ సపోర్ట్ ఉందా? హౌస్లో కూడా చాలాసార్లు విన్నాము, బయటకు వచ్చాక కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ అని కొన్ని వీడియోస్లో చూసాను, ట్విట్టర్లో పోస్ట్ చేయడం, ట్వీట్ చేయడం. ఏం ట్వీట్ చేశాను? హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని. ఊరి అమ్మ నువ్వు కూడా పడుకున్నావు బ్రో, ఎంత కామెడీ అంటే రెడ్డి ఏమన్నా అదేమన్నా అదే బ్రో కావద్దు. నాకు ఏముందంటే జనాలు కొంతమంది చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది తెలుసా, అంటే ఒకడికి ఒక అంటే ఆ రైట్ కూడా ఉంటుందా, ఒకటి విష్ చేయకూడదా, ముఖ్యమంత్రికి విష్ చేయకూడదా? స్టన్ అవుతావు. నీకు నేను స్క్రీన్ షాట్ పంపిస్తా, నువ్వు స్క్రీన్ మీద వేయాల. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి నేను హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా. ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన అధికార పక్షంలో కూడా లేరు. మొన్నే లాస్ట్ ఇయర్ అనుకుంటా, సార్ హ్యాపీ బర్త్డే సార్ అని పెడితే చంద్రబాబు నాయుడు గారు నాకు రిప్లై ఇచ్చారు, బ్లూటిక్ ఉండడం వల్ల. నా అదృష్టం కొద్దీ నేను మా ఊర్లో ఏనాడు పేపర్లు కూడా వేశారు, మా విలేకరులు చేసి అమ్మ నీకు చంద్రబాబు గారు ఇచ్చారని. టీడీపీ కూడా ఫోన్ చేశారు, మా పెద్ద ఆయన మీకు ఇచ్చారని. టీడీపీకి ట్వీట్ వేసినప్పుడు చంద్రబాబు గారికి జగన్కి సీఎం అయితే చేయమా బ్రో, జగన్ గారికి ఏమా? నాకు మొన్న జగన్ గారు హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా, పెడితే కింద నువ్వు కులపిచ్చిరా, నువ్వు వైసీపీ రాడరా. నేను అప్పుడు వెంటనే ఒరే చంద్రబాబు గారికి కూడా చెప్పినారు, ఆయన రిప్లై కూడా ఇచ్చారా అలాంటి వాళ్ళకి రిప్లై ఏడిస్తాం. ఆ స్క్రీన్ షాట్ పెడదాం అనుకున్నా, ఇంక వదిలేసిన ఇంక ఎక్స్ప్లెయిన్ చేసిన ఎందుకు బ్రో నీకు ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే వేయండి. సో బేసిక్గా వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పలేదు, ఎందుకంటే మీకు కూడా ఆయన అంటే చాలా ప్రేమ ఉంది అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ అంటే మీరు ఎప్పుడు రెస్పెక్ట్గా చూస్తారు. లాస్ట్ టైం ఎప్పుడో ఒక పోస్ట్ చూసారు రాజశేఖర రెడ్డి గారి గురించి, ఒక పెద్ద ట్వీట్ చేశారు మీరు. ఆ ట్వీట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు లేవురా పొలిటికల్ అన్ని తోపుతా ఉంటుంది, ఆ పొలిటిక్స్ మీద వాటి జోలికి పోదలుచుకోవట్లే. అంటే కొన్ని ట్వీట్స్ మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తాం బ్రో, దాని గురించి వచ్చేద్దాం బ్రో. అది ఏంటంటే దానికి ఒకటే రీజన్ బ్రో, నేను భయంకరంగా గ్రాటిట్యూడ్ చూపిస్తాను మనిషికి. నాకు ఇంత హెల్ప్ చేస్తే ఇక్కడ పెట్టేసుకుంటాను, అంత గ్రాటిట్యూడ్ హార్ట్ఫుల్గా ఉంటాను. ఎట్లా ఉంటారు, నాకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళందరూ నా పక్కన ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళందరికీ నేను బాగా చూసుకుంటాను ఉంటాను. నాకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు నా పక్క నుంచి ఇంతవరకు ఎవరు పోలా, అందరూ నాతోనే ఉంటారు, వాళ్ళ కెరీర్ సెటిల్ చేసేదాకా నేను చూసుకుంటాను. అంత గ్రాటిట్యూడ్ చూపిస్తాను మనిషి మీద. నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే భయంకరమైన ఇష్టం, హ్యూజ్ రెస్పెక్ట్. ఇంకా నాకు ఆయన తిట్టుకొని ఆయన ఏమన్నా అనుకొని ఆయన ఇట్లా ఎవరు ఏమనుకో నాకు సంబంధం లేదు, నాకు ఇష్టం. ఎందుకంటే దీనికి కూడా రెడ్డి కాబట్టి అని వాళ్ళు అంటారు, ఇక వాళ్ళు అనుకునే వాళ్ళు నేను ఏం అనుకోలేను. నాకు ఎందుకు ఇష్టం అంటే మళ్ళీ పాయింట్ నా ఫ్యామిలీ, నా బ్యాక్గ్రౌండే. డిగ్రీ చదువుతూ ఉన్నాను బ్రో, డిగ్రీ చదువుతూ ఉంటే నేను మానేశాను, గాలి తిరుగుతూ ఉన్నప్పుడు 3rd yearలో మానేశాను డిగ్రీ. మా నాన్న వాళ్ళు బాధ, హోటల్లో నేను పని చేసుకున్నా, ఇంకా 1-2 months హోటల్లో పని చేసుకుంటా, అవి తుడుచుకుంటా ఉన్నా. ఆ టైంలో మా ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, నేను చదువు ఆపేసి మందులు కంపెనీలో పనిచేద్దామని. ఎంత దరిద్రం అంటే నేను ఎన్ని ఫేస్ చేసిన అంటే, పేపర్ మీద అప్పట్లో క్లాసిఫైడ్స్ అనేవి వస్తాయి, క్లాసిఫైడ్స్ ఏనాడు పేపర్లో, అంటే జాబులు పడే దాని మీద వస్తాయి అనమాట. జాబులు పలానా జాబ్ ఉంది, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఆ జాబులు చూసి అంటే నేనే పెద్ద తోపు అనుకుంటున్నా, ఇంటర్మీడియట్ మీదే ఒక జాబ్ వస్తుందిలేని. ఆ జాబ్లో హైదరాబాద్లో ఒక మందుల కంపెనీలో మీరు పనిచేస్తే ఇంత ఇస్తామని వస్తే దానికి కాల్ చేస్తే రమ్మన్నారు. అడిగిన తర్వాత 1000 రూపాయలు ఖర్చుకున్నాను, నన్ను జాబులు వేశారు బ్రో. అదేదో మందులు తయారు చేసే కంపెనీలు వేసి ఒక్కరిని చూసినట్టు చూస్తారు, అందరినీ పచ్చిపోతులు చుట్టేది, మెడలు పట్టుకుని తోసేది, వర్క్ చేయమని. అలాంటి దగ్గర పనిచేసిన ఒకరోజు నైట్ పనిచేసి ఇంక ఎగురుకుండా భయపడి భయంకరంగా ఆ రోజుతో వెంటనే ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఒరుగుంటపాడు వచ్చి అక్కడ చదువుకుంటా అని చెప్పాను. దానికి ముందు చదువుకోరా ఎంతమనాలి, ఏం మనిషి డిగ్రీ 3rd yearలో ఇంత డబ్బులు పెడితే అప్పుడు మానేసినంటే నేను చదవనని చెప్పిన. మళ్ళీ చదువుకోనాటికి చదువుతా అని చెప్పాను. నేను బీటెక్ చదువుతాను, డిగ్రీ చదవనని చెప్పిన. బీటెక్ చదువుతానంటే బీటెక్ చదవనాటికి డబ్బులు ఎక్కడ వస్తాయి? 30,000-36,000 ఉండేది అప్పుడు. 4 సంవత్సరాలకి దాదాపు 1,50,000 అంటే మా దగ్గర అంత సీన్ లేదు అప్పుడు. అప్పులు కట్టుకున్నట్టుగా లేవు, అప్పులు ₹1 మా దగ్గర వచ్చే
మాకు సరిపోతున్నాయి, మా అన్న పెళ్ళిళ్ళకైనప్పుడు మా అక్క పెళ్ళికైనప్పుడు తీర్చడం సరిపోతుంది. అక్కడ బ్యాంకులో లోన్స్ అసలు అట్లానే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో బీటెక్ డబ్బులు పెట్టారు. అంత క్రిటికల్ సిచ్యువేషన్లో నాకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే, అది అందరికీ వచ్చిందో లేదో నా అదృష్టం తెలియదు, నాకు దాని గురించి కూడా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ నాకు వచ్చింది, నేను ఎంసెట్ కూడా రాయాలి, అసలు సంబంధం లేదు. నాకు 8,000తో వచ్చింది బీటెక్. 8,000తో నా నియర్ బై కాలేజ్ ఇంజనీరింగ్ చేస్తే 8,000 32,000 నా బీటెక్ అయిపోయింది. నాకు బీటెక్ చేసే సీనే లేదు. నేను డిగ్రీ జాయిన్ అయింది నాకు డబ్బు లేక, మళ్ళీ డిగ్రీ మానేసిన తర్వాత బీటెక్ జాయిన్ అయినా బ్రో. అందరు నా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ బ్రో, నా దగ్గర డబ్బులు లేక డిగ్రీ జాయిన్ అయినా, నా పరిస్థితి బాగాలేక. అలాంటి వాడికి బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫినిష్ అయింది ఫ్రీగా 32,000. నాకు గ్రాటిట్యూడ్ ఉంది బ్రో. అది నీ డబ్బేరా, ఉడాలయాలా, నువ్వు ట్యాక్సులు కట్టట్లేదా, మీ వాళ్ళు నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతావు అనొచ్చు, నా డబ్బులే. అయినా కూడా నాకు ఆయన నుంచి ఆ ఆపద టైంలో వచ్చింది అనే ఫీలింగ్ వచ్చింది, ఆ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది కాబట్టి నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ఇంకా పొలిటికల్గా ఆయన గెలవాలి ఈయన గెలవాలి అట్లాంటి ఏం లేదు. నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే బీభత్సమైన గ్రాటిట్యూడ్, హెవీ గ్రాటిట్యూడ్. దానికి రీజన్ నేను చెప్పాను. సో ఈ యూట్యూబ్ రెవెన్యూస్ ఏంటి బ్రో? అంటే 39 లక్షలని ఒక స్టోరీ మంత్లీ పెడితే ఎన్ని కోట్లు 12 నెలలకి? నిజంగా 2 కోట్లు వస్తున్నాయా? 12 నెలలు కాదు బ్రో, నువ్వు కూడా ఎంత ఇట్టయితే నేనేం చెప్పాలా. నాకు వచ్చేది 3 నెలలు బ్రో. నాకు వచ్చిన నెల పేమెంట్ ఇదే అని చెప్పేసి ఒక వీడియో చూసాను నేను. ఒక నెలకి 39 లక్షలు వస్తుంటే మినిమం 30 లక్షలు వేసుకున్నా, సంవత్సరం అంతా అలాగే వస్తాయా? 3 నెలలే బ్రో. అది బిగ్ బాస్ రివ్యూ చేసి ఆ 3 నెలలు నా ఇంకా మా తర్వాత ఏముండదు, జీరో. ఆ 3 నెలలే వస్తుంది. ఆ 3 నెలలు ప్రతి నెల ఇట్లా వస్తుంది కదా. ఆ పర్టికులర్ మంత్ నాకు 39 లక్షలు వచ్చింది. మిగతా నెలలు కూడా ఎంతో కొంత వచ్చింది, బాగా వచ్చింది రెవెన్యూ, నేను ఆల్రెడీ చెప్పేశాను. కానీ ఆ 39 లక్షలే చూస్తున్నారు. కానీ ఎంత స్ట్రగుల్ బిగ్ బాస్ రివ్యూస్ అంటే, ఆ షోని 1 అవర్ చూసేదానికే చాలా మందికి ఏం చూస్తారు, 1 అవర్ అంటారు, 24 గంటలు చూస్తారు. 24 బ్రో. చూసే జనాలకు కానీ ఎవరికైనా ఒకటే మాట, నువ్వు దేంటైనా సక్సెస్ అవ్వాలంటే బీభత్స అని ఫ్యాషన్ ఉండాలి. ఏది ఆ ప్యాషన్? డబ్బు సంపాదించాలి అనేదే ఉండాలా, దీంట్లో సక్సెస్ అవ్వాలనే ఉండాలా, నువ్వు ప్రమోట్ అవ్వాలి జాబులు అనేదైనా కసి ఎక్కువ ఉండాలి. ఆ కసి ఉంటే వచ్చేస్తుంది. బిగ్ బాస్ మీద బీభత్సమైన కసి నాకు 24 గంటలు స్కిప్ చేసుకుంటా చూస్తూ ఉంటా బ్రో. పాయింట్ ఏదైనా వస్తే రాసుకుంటా మొబైల్లో, ఇక అదే పని రోజంతా. అంత ఎఫర్ట్స్ పెట్టుబడి వచ్చిన డబ్బులు ఊరికే రాలా. ఆ 39 లక్షల కంటే 10 కోట్ల ఎఫర్ట్స్ పెట్టినాడా, అంత ఎఫర్ట్స్ పెట్టుబడి వచ్చినాయి. ఫ్యామిలీని మిస్ అయిన క్షణాలు కానీ, మా వైఫ్తో మాట్లాడలేదు, మా పాపతో స్పెండ్ చేయలేదు, మా నాన్నతో మాట్లాడేది లేదు, ఇంట్లోనే ఒక మూలలో కూర్చొని ఏసీలో కూర్చొని ఇంక నా స్టాప్ రాసుకోండి, అంత స్ట్రగుల్ అయింది బ్రో. ఊరికి రాలా. ఎంతమంది బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే వాళ్ళకు ఉన్నంత నెగిటివిటీ ఎవరికి ఉండదు. నువ్వు ఏమై చేయని పుణ్యానికి నేను అంటారు, నువ్వు జస్ట్ నీ ఒపీనియన్ చెప్పవు. అసలు ఒపీనియన్ చెప్పడం అనేది ఎవరికైనా రైట్ ఉంది. నువ్వు ఒపీనియన్ చెబితే నేను చెప్తారు. అమర్ని అంటావంటారు, ప్రశాంత్ అంటావంటారు, అందరూ అమర్కి పెయిడ్ అంటారు, ప్రశాంత్కి పెయిడ్ అంటారు, శివాజీకి పెయిడ్ అంటారు. ఒరే నాయన నాకు ఇంత డబ్బులు వచ్చింది, 39 లక్షలు వచ్చిందన్నా కూడా నన్ను పెయిడ్ అంటారు. అయితే 39 వస్తే ఎక్స్ట్రా వస్తే తీసుకో అని. ఒరే నాయన ఎక్స్ట్రా వస్తే ఎట్లా తీసుకుంటావు? ఇంత డబ్బులు వచ్చినప్పుడు 5,000 10,000కి కూడా ఆశపడతాడా? నేను ఇంకొక ఎక్స్ట్రా వీడియో చేసుకుంటే ఇంకా మళ్ళీ డబ్బులు వస్తాయి. సో అంత స్ట్రగుల్ ఉంటాయి బ్రో బిగ్ బాస్. హెవీ టఫ్ రివ్యూస్ చేయడం. ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే, మీ ఫ్యామిలీ వీడియోస్ అన్ని చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. కానీ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, ఇన్ని లక్షల డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు మీ సిస్టర్కి ఇంకా ఆపరేషన్ చేయించకుండా ఇంకా అలా వదిలేయడానికి రీజన్ ఏంటి? పెళ్లి చేయకుండా తను అలా ఉంచేయడానికి, ఇంట్లో ఉంచుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంది బ్రో. చాలా మంది అడుగుతూ ఉంటారు. నా రివ్యూస్ కవిత నగర్ వ్లాగ్స్, మా ఫ్యామిలీ వ్లాగ్స్ చూసే వాళ్ళకి కొంతమందికి అర్థమవుతొచ్చు అని. చాలా మందికి అదే, ఏంటి ఇంత వస్తుందని చెప్పాడు, ఇంత సక్సెస్ అవుతున్నాడు, చెల్లెలకి ఎందుకు ఐస్కి బ్లైండ్నెస్ పోవడం కోసం ఆపరేషన్ చేయించలేదని. అది అవ్వదు బ్రో. చూపించాం, మాకు స్తోమత లేనప్పుడు కూడా చూద్దాంలే వస్తుందేమనేసి నెల్లూరు హాస్పిటల్ తిరిగాము, ఒంగోలు తిరిగాము, అట్లా తిరిగి చూపించినప్పుడు ఏంటంటే అక్కడ డాక్టర్లు చెప్పింది అంటే నర్వ్స్ చిన్నవి మా చెల్లెలకి, కళ్ళు ప్రాబ్లం కాదు, కళ్ళకు వచ్చిన నర్వ్స్ చిన్నవి, ఆ నరాలు చిన్నవి అవడం వల్ల నువ్వు ఐ మార్చి నా అయ్యో నీ అయ్యో ఎవరు చేసినా ఆ ఐకి ఉండే నర్వ్స్ అక్కడ లేవు. ఇప్పుడున్న మా చెల్లెలకు ఉన్నది, మా చెల్లెలు బ్లైండ్ ఎట్లా అంటే చిన్న ఐస్ బ్రో, ఇంతే ఉంటాయి. నువ్వు ఎంత ఆ పిల్ల ఇంత తెరిచినా కూడా ఇంత తెరిచినట్టు ఉంటుంది, చాలా చిన్నవి. దానివల్ల ఏంటంటే ఆ నర్వ్స్ అట్లానే వచ్చినాయి. ఇప్పుడు పెద్దవి మారిస్తే నువ్వు దగ్గర కోట్లునేనో లక్షలునేనో నువ్వు బిల్డప్కి మార్చావనుకో, ఉన్న ఐసైట్ 5% ఉంటుంది. మా చెల్లెలకి ఒక కన్ను ఇలా పెట్టుకుంటే కనపడదు బ్రో, ఇక్కడ వరకే. ప్లస్ ఇంత క్లోజ్గా ఉంటే కనిపిస్తుంది. ఒక్క కన్ను 0, ఇంకొక కన్ను 5% కనపడుతుంది. ఇట్లా పెట్టుకుంటే కనపడుద్ది. అది కూడా కనపడద్దు అని చెప్పి ఇంట్లో ఈ విల్లాకి వస్తే మొత్తం ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగిందంటే ఇంక నువ్వు ఏది దమ్మని తెచ్చేస్తుంది. కనపడి కాదు, అంచనాతో తెచ్చేస్తుంది. నువ్వు మధ్యలో అటు పోయినప్పుడు ఏదైనా అడ్డం పెట్టు,
తన్నేస్తుంది, పాప ఉన్నా తొక్కేస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా పాప గజ్జలేసాం, ఎందుకంటే పాప ఉన్నదని తెలియాలని అన్ని తీసుకుంటా ఉన్నాం. కానీ ఆపరేషన్ చేయించడానికి పాసిబిలిటీ లేదు బ్రో. ఇంకా జీవితాంతం అలాగే ఉంటుంది. ఈవెన్ ఐసైట్ తగ్గుతూ ఉంటుంది ఆ ఉన్న 5% కూడా. చాలా మందికి డౌట్ ఏంటంటే వంట చేస్తుంది కదా కనిపిస్తుందేమో, కనిపించి కూడా వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అనుకుంటాం. జెన్యున్గా దగ్గర నుంచి చూస్తే గీత కూడా వచ్చింది కదా మా ఇంటికి, ఎవరికైనా అర్థమైపోద్ది. కళ్ళ ముందు చూస్తే మాత్రం ఆ పిల్ల కనిపించేంత కాన్ఫిడెంట్గా ఉంటుంది తప్ప కనపడదు. జస్ట్ వెరీ లైట్ కనపడుద్ది, అది ఒక్కొక్కసారి అసలు కనపడదు. బయటికి వెళ్ళిన ప్రతిసారి నేను కవితను పట్టుకొని ఉంటుంది. దీనికి మాత్రం అప్రిషియేట్ చెప్పాల్సింది మా వైఫ్కి బ్రో. నేను ఏందాక చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో 30 సంవత్సరాలప్పుడు 30 years టైంకి పెళ్లి కాని పొజిషన్ నుండి ఇంట్లో బ్లైండ్ పర్సన్ పెట్టుకున్న పర్సన్కి ఎంత బాధ ఉంటుందో ఆ పెళ్లి చేసుకునే అమ్మాయి నుంచి కూడా ప్రెసెన్స్ అంతే ఉంటుంది. మీ చెల్లెలు నా దగ్గర ఉండొద్దు, మీ చెల్లెలు కళ్ళు కనిపించిన ఆ పిల్లని నేను చూసుకోను, మీ నాన్న నా దగ్గర ఉండొద్దు, ఇవే కదా ఎవరిని పెట్టేది. ఈ రోజుల్లో 90% 95% లేడీస్ పెళ్లి చేసుకునే ముందు నేను నీతో ఉండాలా, మన ఇద్దరు హ్యాపీగా ఉండాలా, ఆ పిల్ల ఈ పిల్ల ఉంటుందని పెళ్ళే చేసుకోరు. కానీ కవిత మా నాగలక్ష్మి ఉండి కూడా పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు బయటకు వస్తే నేను చేతులు పట్టుకుని మా చెల్లెల్ని కనపడదు కాబట్టి తీసుకెళ్లే క్షణాలు ఎలాగైతే ఉంటాయో మా కవిత కూడా అట్లానే పట్టుకోలేదు. ఇది వెరీ రేర్ బ్రో. రాసిస్తా ఇలాంటి బాండింగ్. మా కవిత లాంటి పర్సన్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అయింది, ఇంత పొగరు కానీ ఇంత ఓవర్ యాక్షన్ కానీ అసలు ఏముండదు. మా చెల్లెల్ని బంగారంగా చూసుకుంటుంది. బంగారం అంటే నువ్వు తినకపోయినా కూడా సీరియస్ ఏదైనా ఆలోచన తినకుండా అంటది. అంత ప్రేమ చూసుకుంటుంది. చేతులు పట్టుకుని వెళ్ళద్ది, ఎంత నామోషి ఫీల్ అవ్వదు. గుడికి వెళ్తున్నా కూడా పట్టుకొని ప్రదర్శనలు చేస్తున్నా తిప్పి చూపిస్తుంది. శారీ కట్టేటప్పుడు ఆ పిల్లకి అర్థం కాకపోతే ఈ దాంట్లో ఇష్టం ఏదండ వేయాలా ఏది వేయాలి అనేది చూసి వేస్తుంది. 1-2 సార్లు తీసేస్తుంది. చీర ఏదైనా ఉన్న ఐరన్ చేయమన్నా కూడా కొంచెం ముడతలు పెడితే చూసి చేస్తుంది. ప్రతి ఒక్కడే బ్రో ఆడపిల్లల ప్రాబ్లం ఉంటుంది చూస్తారా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దగ్గర నుండి చూసుకుంటుంది. ఆ పిల్ల నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు నా అదృష్టం బ్రో నిజంగా. లేకుండా ఉంటే ఎన్ని స్ట్రగుల్ వస్తాయంటే, నాకు ఫ్యామిలీ అంటే పిచ్చి బ్రో. మా నాన్న మా చెల్లెన్న ఇష్టం. అలాంటిది అర్థం చేసుకుని పిల్లం వచ్చింటే నేను ఎన్ని లక్షలు సంపాదించిన లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు. ఏముంటుంది, నీ చెల్లెలు నాకు ఆడొద్దు, మీ నాన్న నాకు ఆడొద్దు అంటే నేను ఏం చేయగలను, నాకు హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం. నేను వదలలేను బ్రో. కొంతమంది ఎదవలు మూర్ఖులు, నేను పాయింట్ వచ్చింది కూడా చెప్తా, ఎలా బ్రో పేరెంట్స్ని వదిలేస్తారు, ఎలా బ్రో, ఎంత ఎదవలైనా చూసుకోవాలి కదా బ్రో. నిన్ను కని నీ వచ్చెత్తి పోసి నీ పెంట గడిగి ఇంత చేసి నీకు ఏది కావాలంటే ఇచ్చి ఎవడికి ఉండిపోయి సాకిన వాళ్ళు చాలా తక్కువ. లేకపోయినా సాగితే నువ్వు టైంకి వచ్చేసరికి నువ్వు కూడు పెట్టడానికి బాధపడితే ఎట్లా బ్రో. నువ్వు ఎదిగి నీ ఒక సిచ్యువేషన్కి వచ్చేసరికి మీ అమ్మ మీ నాన్న గట్టిగా 10 సంవత్సరాలు బతికేది చాలా మంది. ఆ 10 years చూడలేవా, 30 సంవత్సరాలు నువ్వు ఎన్ని ఎదవ చేష్టలు చేసుంటావు అన్నీ చూసారు, నువ్వు చూడలేవా? అలాంటిది ఎట్లా వదిలేస్తారు? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు మాత్రం బ్రో ఇంట్లో వాళ్ళు అంటే భీమసేన ఇష్టం. నేను తిడతా మా ఇంట్లోనే, మా చెల్లిని తిడుతుంటా, మా చెల్లితో కొలుతుంటా, మా నాన్న అరుస్తుంటా ఏదైనా తప్పు చేస్తే. కానీ నాకు భీమసేన ఇష్టం. అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎక్కువ. కానీ ఎప్పుడు మీ ఫ్యామిలీలో మీరు మీ సిస్టర్ మీ ఇద్దరే కనిపిస్తారు, కానీ మీకు ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన ఎక్కడ మీరు ఆన్ స్క్రీన్ చూపించకపోవడానికి, ఎక్కడ చెప్పకపోవడం రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు బ్రో. ఈ మధ్య కనపడదు, ఈ మధ్య చూపించడం కూడా కనపడతా ఉంటాడు. మనం కూడా అయ్యప్ప సొమ్మాలేసి తేలిచాం. ఏంటంటే ఆయన విలేకరు, పల్లెటూరులో ఉంటాడు. మా అన్న మా ఊర్లోనే, ఓన్ ఊర్లోనే మా పొలాలంతా వ్యవసాయం చేసుకుంటా ఉంటాడు. జర్నలిస్ట్. సో అక్కడ ఉండిపోతాడు తప్ప దానివల్ల ఏం రిలేషన్ బ్యాడ్ ఏం లేదు. మాకు దేవుడు దయ వల్ల బ్రో, చెప్తాను కదా టైం అని. ఆ టైం వచ్చేసరికి మా అన్న హ్యాపీగా ఉండు, మా అక్క హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉన్నా. మా అక్క బేల్దారి మేస్త్రికి ఇచ్చి పెళ్లి చేసాం. బేల్దారి మేస్త్రికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు నేను అనుకున్నా, నేను బాగా ఓవర్ అప్పుడు మేస్త్రికి ఇచ్చేది అంటే మనకి ముడ్డెనక లోన్లోనే అనేది తెలుసు. ఆయన కూడా మనం ఏది తోపని అంటే పిల్ల చేస్తలో మా నాయన చెప్తా ఉంటాడు, ఒరే మన పరిస్థితి బాగాలేదని. మేస్త్రికి ఇచ్చేది బేల్దారి మేస్త్రికి, మంచోళ్ళకి ఇక అని. అంటే మన పరిస్థితి అసలు బాగాలేదు, ఆడ దొరకడమే కష్టమో అనుకుంటేమో నేను ఓవర్ చేసేది. కానీ మా బావ ఇప్పుడు కావల్లో బిజియెస్ట్ బేల్దారి మేస్త్రి. టైం బ్రో, వాళ్ళు బీభత్సమైన స్ట్రగుల్స్. వాళ్ళు హైదరాబాద్ చిన్న రూమ్లో ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి నేను ఉండేది. ఒకే రూమ్లో మా బావ, మా బావ తమ్ముడు, మా అక్కకి 2 పిల్లకాయలు, ఆడుండేవాళ్ళు. నేను కూడా ఆవిడ పోయి 2-3 నెలలు ఉన్నా. చిన్న రూమ్లో బాత్రూమ్లు అన్ని 3 ఉంటాయి, 20 మంది 30 మంది అక్కడే ఉండాలి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 100 రూపాయలు కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు బిజియెస్ట్ బేల్దారి మేస్త్రి, ఇల్లు కట్టిస్తుంటాడు. టైం అంతే, చెప్పని చేంజ్ అయింది. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లైఫ్ చేంజ్ అవ్వడానికి. అందుకని సూసైడ్ చేసుకోకూడదు. ప్లస్ మా అన్న కూడా లైఫ్ చేంజ్ అయింది, అందరూ బాగున్నాం. కానీ పోయేలోపు ఒక 100 మంది లైఫ్ని మారుస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశారు. ఎక్కడ దాకా వచ్చినాయి ఆ పనులని కాదు బ్రో, నేను అది నెంబర్ అట్లా పెట్టాను. కానీ నాకు మాత్రం బ్రో
నేను ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమనుకోకపోయినా నా చుట్టూ ఉండే వాళ్ళకి నా నుంచి ఎవరైతే హెల్ప్ పొందారో నేను ఎంతమందికి హెల్ప్ చేశానో వాళ్ళకందరికీ తెలుసు. నేను ఇంకా అందరికీ హెల్ప్ చేయలేను. ఉన్నవాడికి అందరికీ హెల్ప్ చేసి ఉంటే ఇటు చేశాడు అనొచ్చు. నేను చాలా మందికి హెల్ప్ చేసా, హెల్ప్ చేసిన వాళ్ళకి హెల్ప్ పొందిన వాళ్ళకి మాత్రమే తెలుసు. నేను నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను హెల్ప్ చేయలేను బ్రో, కానీ నా దగ్గర నేను ఒక మనిషికి భారీ స్థాయిలో ఊహించలేనంత స్థాయిలో హెల్ప్ చేసే మైండ్ సెట్ ఉంది నాకు. కానీ అలాంటి స్థాయి హెల్ప్లన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే నా ఫ్యామిలీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు, మా ఫ్యామిలీ ఇంక బ్యాక్కి వెళ్ళే సీనే లేదు, స్టాండర్డ్ మా ఫ్యామిలీకి ప్రాబ్లం లేదు అనే రోజు దాకా వచ్చేంత వరకు నేను పెద్ద హెల్ప్లు చేయలేను బ్రో, భారీ హెల్ప్లు చేయలేను. నాకు ఉంది, ఎందుకంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడలేను. చాలా బాధపడ్డా. ఆ పొజిషన్ రాకుండా ఉన్న వాళ్ళు ముందు స్టాండర్డ్ చేస్తున్నా ఫ్యామిలీని, వ్యాపారం కావచ్చు, అన్ని రకాలుగా సెట్ చేసుకొని అక్కడి నుంచి నేను బీభత్సంగా హెల్ప్ చేస్తే స్టిల్ నేను చాలా మందికి హెల్ప్ చేస్తున్నా, నా చుట్టూ ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా, చాలా మంది నాకు హెల్ప్ అడిగిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా. అందరూ మోసాలు చేస్తున్నారు నిజమేనా? ఓ ఆయన అది నాకు మొన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టాం బ్రో, రీల్ కూడా. అడిగిన వాడు అందరూ నేను ఇంకివ్వను డబ్బులు, నేను ఎవ్వడికి ఇవ్వను డబ్బులు. అంటే నాకు వచ్చి పలానా ప్రాబ్లం అని చెప్పి ఏ చెప్పినా కూడా నేను డబ్బులు నమ్మి ఇవ్వట్లేదు, ఆపేసా. నాకు ఏదైనా జెన్యూన్ కనిపించి నా టీం తరపు నుంచి కానీ ఎవరైనా వస్తే నేను పర్సనల్గా హెల్ప్ చేస్తాను, నన్ను అడిగిన వాడికి ఇవ్వను. ఎందుకంటే ప్రతి దాంట్లో మోసం బ్రో. ఎదవనాయాలు ఎట్టున్నారంటే నువ్వు ఎంత మంచిగా ఉంటే అంతమంది మోసం చేస్తారు. నువ్వు ఎదవ అయితే నీ నోడు మోసం చేయలేడు బ్రో. నువ్వు మంచిగా కనపడు, ప్రతి ఒక్కడు పక్క పెట్టాడు. ఏంది బ్రో, మా ఇంటికాడ ఇల్లు కడుతున్నాడు కొత్త ఇల్లు, ఆ ఇంటికాడికి టీ తెచ్చిచ్చాడు ఒక అతను. అతని వీడియో చూస్తుంటే తమ్ముడు ఖచ్చితంగా నువ్వు వచ్చి కనపడాలా, ఎందుకంటే అతను ఎర్రగా బుర్రగా ఉంటే టీ తెచ్చిచ్చాడు బ్రో. టీ తెచ్చి అమ్ముతా ఉండే, నేను టీ తాగను, అమ్ముతా ఉంటే నాకు కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించి చాలాసేపు మాడతా. నీకు కూడా తెలిసిందా, ఆడను వచ్చిన మనం తిన్న కల్లుబాయ డాబాలు కూడా అందరితో మాడుతుంటా, సర్వర్తో ప్రతి ఒక్కరితో ఏ ఊరు ఏంది అన్ని కనుక్కుంటా ఉంటా. అలాగే వాడిని కూడా ఏం తమ్ముడు టీ, అతను ఏంటంటే లోనాలో వచ్చి ఫ్లాస్క్లో టీ అమ్ముతున్నాడు స్కూటీలో వచ్చి. ఏం తమ్ముడు స్కూటీ ఎంత టీ ఎంత సెట్ కావట్లేదు, ఎడిగిందుకు అమ్ముతున్నావు, షాప్ పెట్టుకోవాలి కదా, షాప్ లేకుండా ఎడిగింది అన్న ఎంత సంపాదిస్తున్నావు అంటే రోజుకి 2,000 ఆదాయం వస్తున్నాడు, 30 రోజులకి 60,000 సంపాదిస్తున్నాడు. నేను భయంకర ఇన్స్పిరేషన్ అనిపించిండు. అరే నాయన ఎవడో, నేను అన్నిటికీ రిలేట్ చేసుకుంటా, ఎవడెవడో సస్తా ఉంటారు కదరా, ఈడు చూడరా నాయన పిల్లోడు ఎంత బాగా కష్టపడుతున్నాను, నేను మనసులో భయం హ్యాపీ అనిపించి తిరిగేది. తమ్ముడు షాప్ పెట్టుకోవచ్చు కదా, పక్కన వాళ్ళని అడిగేది టీ తాగా కదా, ఎట్టుందన్నా పలానా టీ ఎట్టుందంటే బాగానే ఉందన్నాడు. మరి టీ కూడా బాగుందండి కదా, షాప్ పెట్టుకోవచ్చు కదంటే డబ్బులు లేవు కదన్నా అన్నాడు. నేను ఎంత ఉడాలనాయో చూడు, వెంటనే ఇంక స్పాట్ నేను ఇస్తాను, నేను ఇస్తా అనమే కాదు, అక్కడ మనం ప్లాట్ తీసుకున్నావు 40 దాంట్లో నువ్వు రేకుల షెడ్ వేసుకో, అడిగేది కూడా చూసుకో. నువ్వు కలిసి నేను ఎప్పుడు అమ్మను తమ్ముడిది, దాంట్లో రేకుల షెడ్ వేసుకొని టీ బొంగు పెట్టేసుకో, ఆ టీ బొంగు కూడా నేను డబ్బులు ఇస్తావు, నువ్వు పెట్టుకో, సెట్ అయిన తర్వాత నాకు ఇద్దు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది అన్నాడా. తర్వాత అడగల మనోడు టీ అమ్ముకుంటాను, ఒక 20 రోజులకు వచ్చి అడిగిండు బ్రో, 50,000 అడిగిండు, 50,000 ఇచ్చారు. ఇంక మళ్ళీ కానాలి. మధ్యలో ఒకరోజు కనిపించిండు, ఏదో జాబ్ అన్నాడు, వస్తానడు, మళ్ళీ రాల. చాలా బాధేసింది నాకు. అంటే ఆ మనిషి గురించి ఎంతమందికి చెప్పేది నేను నా వ్లాగ్ ఛానల్ కూడా ప్రమోట్ చేసిన అతని చూపించి జమ్ అట్లాంటి వాళ్ళు రాని. కానీ అలాంటి పర్సన్స్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నిజంగా జెన్యున్గా ఒకటి వచ్చి హెల్ప్ అడిగితే వద్దురా దండం ఎవరిని నమ్మకూడదు అని నిజంగా హెల్ప్ చేయాలని వాడికి హెల్ప్ చేయలేకపోతాం. అట్లా అయిపోతుంది. ఇట్లాంటి నాకు ఇన్నేని బ్రో, నేను హెల్ప్ చేస్తే చాలు, నేను ఎవరిని నమ్మినా కూడా వాడు భస్మం. వాడకు నేను మంచితనం చూసి వీడైతే మంచి ఎరుపప్పు దొరికాడు అన్నట్టుకు వచ్చి శుద్ధి చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఏముండదు. ఒకడైతే నా రూమ్లో ఇంట్లో పడుకుంటా ఉంటారు, రేకుల షెడ్లో ఏసీ ఉంటుంది, ఆ రూమ్లో పడుకుంటా ఉండదు. 2 రూపాయలు స్టూడియోలో ఒకప్పుడు అందరు రివ్యూ చూసి వాళ్ళు తెలుసు. పడుకుంటే మామ బాగాలేదు మామ 30,000 కావాలంటే ఫోన్పే నెంబర్ చెప్పరా అనేసి కొట్టేసి పడుకున్నా. ఇంకంతే 30,000. ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి. అని అడిగితే అసలు ఎంత దారుణం అంటే అమ్మ రేపిస్తే ఎల్లుండిస్తా వదిలేసిన. ఇట్లాంటి చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. అది చూసిన తర్వాత నేను అందరికి చెప్పింది కూడా, ఇన్స్టాగ్రామ్లో చెప్పింది ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ, నువ్వు డబ్బులు ఇవ్వదు దొరికి ఇస్తే నీకు ఇచ్చే అంత స్తోమత ఉంటే అవతల 1,00,000 అడిగాడా, ఆ 1,00,000 ఇచ్చేయి. ఆ 1,00,000 ఇవ్వడం వల్ల వాడు ఎగ్గొడితే నీకు దానివల్ల నీ లైఫ్కి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం ఎక్స్ట్రాలకి పోయి ఎచ్చులు పడి ఇచ్చేద్దాం, అడిగినోడికి అందరూ ఇచ్చేస్తాడే నాటుకోవాల్సిందే సర్వం. ఎవడు రివర్స్ ఇవ్వకపోగా జరిగేది ఏంటంటే, ఇప్పుడు యాంకర్ ధనుష్కి నేను 1,00,000 ఇస్తే యాంకర్ ధనుష్ 1,00,000 తీసుకున్నప్పుడు బాగానే ఉంటాడు. బ్రో కొంచెం అవసరం అనేది పార్టీ కానీ ఏదో ఒకటి తీసుకుంటాడు. ఫ్రెండ్షిప్ వాళ్ళు ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత నాకు యాంకర్ ధనుష్కి రోజు హ్యాపీ బర్త్డే బ్రో అంటే హ్యాపీ బర్త్డే బ్రో, థ్యాంక్ యూ బ్రో, హ్యాపీ న్యూ ఇయర్ అన్నీ ఉంటాయి.
డబ్బులు ఇచ్చిన తర్వాత 15 రోజులు ఇస్తాను యాంకర్ ధనుష్, 16 రోజుల నుంచి నేను మెసేజ్ చేస్తే ఎత్తడు, ఫోన్ చేస్తే ఎందుకు అతనికి డబ్బులు లేవు ఇవ్వలేకపోతున్నాను అనే ఫీలింగ్తో అబ్బా ఎట్లేదు అబ్బాయి బాగోదనేసి దూరం అయిపోతాడు. మన ఇద్దరి మధ్య ఉన్న ర్యాప్ మొత్తం పద్దాడు నుంచి నేను సీరియస్ అవ్వడం స్టార్ట్ అవుతా, నువ్వు ఫీల్ అవుతావు, ఇంక మాట్లాడుకోవడం మానేస్తావు, శత్రువు వచ్చేస్తుంది ఎనిమి. నువ్వు 10 మందితో చెప్తావు డబ్బులు ఇచ్చింది కానీ స్పీడ్ ఇస్తాడు యాదిరెడ్డి, సో ఆయన కాక డబ్బులు ఇచ్చిండు అనేసి నలుగురితో చెప్తావు. సో నువ్వు డబ్బులు ఇచ్చి లక్ష ఇచ్చి శత్రువుని చేసుకున్నట్టే ధనుష్ని. కానీ అదే ₹1,00,000 నేను ఇచ్చినప్పుడు ఆ 1,00,000 వల్ల నాకు ఇంపాక్టే లేదు, నా వల్ల పోయేదేం లేదు అన్నప్పుడు 1,00,000 వదిలేస్తే ఇంకా ధనుష్తో నాకు ర్యాప్ ముఖ్యమని అలాంటి సిచ్యువేషన్ డబ్బులు. అంతేగాని నువ్వు ఊరికే డబ్బులు ఇచ్చేసి ఎనిమిది తెచ్చుకోవద్దు. ఇంకొకటి తీసుకున్నవాడు కూడా ఎట్లా ఉండాలి తెలుసా బ్రో, అంటే చాలా తక్కువ ఉన్నారు, తక్కువేంది బ్రో, 99% ఇట్లానే ఉన్నారు బ్రో, మోసమే. 1% మాత్రమే ఒరే వాడు అడగగానే ఇచ్చాడు, నువ్వు తల తాకట్టు పెట్టినా ఏదైనా చెయ్యి, వాడికి అవసరమైనప్పుడు అడిగినప్పుడు ఇవ్వాలి. ఏంది బ్రో నేను ఒక ₹1,00,000 నీకు అప్పుకి ఇచ్చానంటే నాకు ఆ 1,00,000 అవసరమైన టైంకి నువ్వు ఎగ్గొడితే ఏదో నడుకోవాల్సి వస్తుంది, ఎవరికైనా నామోషం ఉంటుంది కదా, నేను ఒకటికి ఇచ్చి నేను అడుక్కుంటున్నాను నీకు ఊడి మళ్ళా. ఆ సిచ్యువేషన్ డబ్బులు తీసుకున్నప్పుడు నీకు ఇచ్చిన వాడికి తేవకూడదు, దూడు కూడా ఇవ్వాలి, స్పాట్లో తెచ్చేయాలి ఏదో ఒకటి. అట్లా లేదు బ్రో, అది నాకు బాగా బుద్ధి వచ్చి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టా, ఇంకోటి రాకుండా ఉంటాడు, వీళ్ళు స్టోరీ అన్ని పెట్టి పనులకు మహాప్రభాన్ అది 12 లక్షల మంది చూసారు నిజాలు. ఎవరన్నా అడిగితే చెప్తా, వెయిట్ అనగానే ఫోన్ పేలో డబ్బులు వేస్తాం అనుకుంటారు, ఆ లింక్ కాపీ చేసేస్తా, చూసుకోరా ఇంకంతే అనిపించి వేరే చేయలేదు బ్రో. భలే బాధేసింది. కింద కామెంట్లు కూడా ఎవడో గట్టిగా దెబ్బేశారు నేను, ఒకడు కాదు చాలా మంది వేసారు. ఇంకా మనం ఏం చేయలేదు, చెప్పుకుంటే సిగ్గుచేటు మనల్ని అంటారు ఎందుకు ఇచ్చా అంత నమ్మకంగా. నేనంతే బ్రో, నేనంతే, నీకు తెలుసు, ఇందాక గీత కూడా చెప్తా ఉన్నాను నిన్న కూడా నీకు, అంతే నేను చేస్తావు. కానీ ఒకప్పుడు బిగ్ బాస్ లీక్స్ ఇచ్చాడు బ్రో, రేపు ఏం జరిగింది, ఎల్లుండి ఏం జరిగింది, ఆ టాస్క్లు ఏం జరిగింది, రేపు ఏం టాస్క్లు ఉన్నాయి కూడా కంప్లీట్గా ఇచ్చేస్తూ వన్స్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు లీక్స్ ఇవ్వడమే మానేసి దేనికి బ్రో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే బ్రో అది మనకు లైఫ్ ఇచ్చింది. లైఫ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి కూడా నాకు కొంత వచ్చింది రిక్వెస్ట్, లీక్స్ అంత ముందు ఇచ్చేవాళ్ళు మీరు ప్లీజ్ ఇవ్వద్దని. నేను చెప్పా కదా నాకు యూజ్ రెస్పెక్ట్, నేను ఫుల్ గ్రాటిట్యూడ్ పర్సనాలిటీ, నాకు ఒకటి ఇంత చేస్తే నేను ఇంత చేస్తాను, అవకాశం వచ్చిన ప్రతిసారి నేను చేయడానికి ట్రై చేస్తానే ఉంటాను అంతే. నాకు ఇప్పుడు రాహుల్ అన్న వచ్చిన సెలూన్గా రిబన్ కటింగ్ చేశారు కదా, రాహుల్ అని ఏది లైఫ్ అంతా ఆయన గ్రాటిట్యూడ్, ఏదైనా కూడా రాహుల్ అన్నకి వెళ్ళిపోద్ది అనుకుంటే నేను చేస్తానే ఉంటాను, ఆయన చెప్పలే నేనే చేస్తుంటా, తెలియకుండా ఆయనకి ఏమైనా అవసరం అయితే నేనే రీల్ చేస్తా, ఆయనకి ఏమైనా అవసరం నేనే షేర్ చేస్తా, ఆయన అడగడు. అట్లా ఆయనే కాదు ఎవరితే నాకు నేను ఇంత చేస్తా అని చేస్తా. అలాగే బిగ్ బాస్ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళ నుంచి ఒక మాట చేయొద్దు అని చెప్పడం నేను చేయను అంతే. సో ఫైనల్గా ఈ ఇయర్ 2024లో బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశారు అండ్ 23 ఎండింగ్లో 24 నుంచి ఈ సెలూన్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు బ్రో? అదే చెప్తా బ్రో, నాకు 2 బిజినెస్ బ్రో, బిజినెస్ ఐడియాలు కూడా ఇస్తాం మన వాళ్ళకి. ఏంటంటే నాకు ఒక బిజినెస్ వచ్చి సెలూన్ ఫస్ట్ నుంచి, ఎందుకో నేను చెప్తా. 2 వచ్చి కారు వాష్ ఒకటి, 3 వచ్చేసరికి ఏదైనా రెస్టారెంట్ లాంటిది ఏదైనా ఫుడ్ రిలేటెడ్ ఏదైనా పెట్టుకుందాం. ఆ 3 ఎప్పటి నుంచి అనమాట 2018 నేను డబ్బులు సంపాదించిన స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 3 ఒకటి పెట్టుకుందాం అని ఉంది. ఎందుకంటే అది లైఫ్ లాంగ్ ఎప్పుడు ఉంటుందని అనిపించింది. ఎందుకంటే కారు వాష్ నేను ఎక్కడికి వెళ్ళినా కార్లో అక్కడ వెయిటింగ్లో ఉంటాయి, ఆడు వాష్ చేసేసరికి మనం ఒక అరగంట 2 గంటలు ఆగాల. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఫేస్ చేసిన కాబట్టి కారు వాష్ పెడితే జరుగుద్ది అనేసి నాకు అనిపించింది. సెలూన్ నువ్వు ఈ ఊడికైనా ఏ బిజినెస్ అయినా లాస్ రావచ్చు, లాస్ ఇన్ ద సెన్స్ కస్టమర్స్ లేకపోవడం, డబ్బులేని కాదు నేను చెప్పేది, కస్టమర్స్ లేకపోవడం జరగచ్చు. కానీ సెలూన్ బిజినెస్ లో కస్టమర్ లేకుండా ఉండదు, ఎవరికైనా పెరగాల్సిందే, ఎంటుకలు రావాల్సిందే, గడ్డం రావాల్సిందే, కటింగ్ జరగాల్సిందే, నాన్ సీజనల్ బిజినెస్. సో దాని మీద నాకు ఉండింది. సో ఆ 2 ఒకటి పెడదాం అనుకున్నాను. కార్ వాష్ ప్లాన్ కూడా వెరీ సూన్ ఉంది, ఫ్యూచర్లో ఎప్పుడో ఒకటి పెట్టాలా. హోటల్ కూడా ఉంది, అన్ని రోజులు బాగుంటే ముందు పెడతా. సెలూన్ పెట్టడానికి రీజన్ వచ్చేసరికి ఇది మంచి బిజినెస్, ఎందుకంటే చెప్పాను ఆలోచించి పెట్టుకోవాలి, ఏదైనా కూడా మళ్ళీ బ్యాక్కి వెళ్ళకూడదు, ఏది వేసినా 100 రకాలుగా ఆలోచించి జాగ్రత్తగా చేసుకోవాలి. సో అందుకని నేనే సెలూన్లో కూర్చొని విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్లో కూర్చొని 24 గంటలు ఆడే ఉంటున్నాం. పెట్టామంటే సక్సెస్ చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి బ్రో. మన బిజినెస్ మనమే సక్సెస్ చేసుకోవాలి, మన బిజినెస్ మనమే దగ్గర ఉండి చూసుకోవాలి. అలా చేసా. సెలూన్లో కూడా ఇంకొక వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే, నేను ఏ బిజినెస్ పెట్టినా ఏది పెట్టినా నేను ఏందాక 100 మంది నేను చెప్పాను చూస్తారా హెల్ప్ చేస్తాను, అది నాకు ఉండలే. ఎప్పుడు నా మనసులో ఎప్పుడు అనుకుంటానమాట నేను హెల్ప్ చేస్తానమాట. ఇప్పుడు నేను ఏందా చెప్పాను, జనాలు డబ్బులు ఇని అడిగినోడికి నాకు కష్టాల్లో ఉన్నాడు అనుకున్నాను, అడగకపోయిన ఇస్తాను, నేను ఇస్తాను, నేను కనుక్కొని ఇస్తాను. అంతేగాని వచ్చిన అడిగిన వాడు నేను అసలు అలా ఫిక్స్ అయినా. ఆ 100 మందికి కాదు, 100 మంది కంటే ఎక్కువ మందికి హెల్ప్ చేస్తాను. ఇక్కడ సెలూన్ వల్ల ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక 17 నుంచి 18 మందికి ఆల్రెడీ లైఫ్ ఏంటంటే నేను పెట్టుకోగానే లైఫ్ మారిపోద్ది అంటారా వడాలని అనుకోవచ్చు. నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చానంటే లైఫే కదా బ్రో. సో 17-18 మందికి ఆల్రెడీ ఇచ్చాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ
ఆల్రెడీ ఇచ్చానని చాలా మందికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఆల్మోస్ట్ ఇప్పటికి చాలా మందికి ఇచ్చా. ఇక ముందు ముందు నేను ఎదిగే కొద్ది నాతో పాటు చాలా మంది ఎదుగుతారు బ్రో. నేనేం చెప్తానంటే బిగ్ బాస్ రివ్యూస్ ఊరికే వస్తున్నాయి, రివ్యూస్ చేస్తారు, రివ్యూస్ అని నెగిటివ్ అంటారు బ్రో. ఎందుకు బ్రో నెగిటివ్ నాకు అర్థం కదా. రివ్యూస్ అనేది ఒక కేటగిరీకి వచ్చేసింది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఆ తర్వాత వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరూ బతుకుతున్నారు బ్రో. వాడు సక్సెస్ అయ్యాడని బిజినెస్ పెడితే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు బతుకుతారు. అందరికి ప్లస్ అవుతుంది తెలియకుండా. ఒక కేటగిరీ ఏర్పడిపోయింది, వాళ్ళ చాలా మంది బతుకుతున్నారు. అంతే ఇప్పుడు వాళ్ళే బతుకుతున్నారు కదా. పని బతికితే ఏమైంది బ్రో? జాబులు లేక సస్తా ఉంటారు చాలా మంది, జాబులు లేవు అది లేని. వాడికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని బతుకుతున్నప్పుడు వాడి మీద ఎందుకు పడి ఆడవడం? ఏ రివ్యూవర్ మీదైనా కష్టం, ఏది కష్టపడకుండా రాదు. సో కాబట్టి నేను ఎదిగే కొద్దీ నాతో పాటు 10 మంది ఎదుగుతూనే ఉంటారు. నాకు ఆ మైండ్ సెట్ ఎప్పటికీ ఉంటుంది. ఎస్, డెఫినెట్గా చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ మా అందరికి అందించారు. సో మీ లైఫ్ ఒక జర్నీ అని మా అందరికీ ఇంటర్వ్యూ చూసినట్టు అర్థమవుతుంది. సో ఇలాగే మిమ్మల్ని చాలామంది ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏదో ఒక ఫీల్డ్లో వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళందరూ ఎదగాలి. అండ్ మీరు కూడా ఇంకా దిష్టేం తగలకుండా ఇంకా కోట్లు డబ్బులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆడియన్స్కి ఈ సందర్భంగా ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇంత సపోర్ట్ చేసుకుంటూ వచ్చి మీకు ఇన్ని వ్యూవర్షిప్, ఇంత మీ ఫ్యామిలీకి ఒక లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్న వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఏం లేదు బ్రో, నేను ఎప్పుడు చెప్పేది నా లైఫ్ నా సబ్స్క్రైబర్స్ పెట్టిన భిక్ష. ఆ బిగ్ బాస్ రివ్యూస్ యూట్యూబ్ లేకపోతే ఆదిరెడ్డి లైఫ్